విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కిషోర్ పేరు చెప్పాల్సిందే. ఈ వారం ఆయనే మన గెస్ట్. ఓన్లీ ఉద్యోగమే కాదు, మనిషి అన్నాక కాస్త కళా పోషణ ఉండాలంటారు ఆయన. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు తాళ్ళూరి పవన్ కిషోర్ గారు అయితే ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు జన చైతన్యం సార్. చాలా మంది పోలీస్ ఉద్యోగంలోకి రావాలని నువ్వేమవుతావు అని చెప్పేసి అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పోలీస్ అవుతానని చెప్పేసి తక్కువ చిన్నపిల్లలు చెప్పే ఆన్సర్. ఇంటర్వ్యూలోకి వెళ్లే ముందు చిన్నప్పుడు నువ్వేమవుతావు అంటే మీరేం చెప్పారు? మంచి క్వశ్చన్ అడిగారు స్టార్టింగ్. ఎందుకంటే చిన్నప్పుడు స్కూలింగ్ లో గానీ బీటెక్ చదివేటప్పుడు గానీ ఏంటో ఈ ఆర్మడ్ ఫోర్సెస్ ఫ్యాసినేషన్ ముందు నుంచి ఉంది. నాకు పోలీస్ అవ్వాలని ముందు నుంచి కోరిక ఉండేది. నువ్వు నాకు నచ్చావు సినిమాలో వెంకటేష్ చెప్పినట్టు ఐఏఎస్ ఐపీఎస్ అలాంటి అప్పుడు అన్నట్టుగానే నేను కూడా ఒకసారి 10th లోనో 9th లోనో అనమాట మా మేడం నువ్వు ఏమవుతావు అని అడిగితే నేను ఐపీఎస్ అవుతానని చెప్పా. ఐపీఎస్ కాలేకపోయాను, కానీ ఒక ఎస్ఐ లెవెల్ డిపార్ట్మెంట్ కి సర్వ్ చేస్తున్నాను. ఆనందంగా ఉంది. ఏంటి సార్ మీ నేపథ్యం ఏంటి? మీరు ఎక్కడ పుట్టారు? మీ తల్లిదండ్రులు ఎవరు? మీరు ఒక్కళ్ళు ఎలా సంతానం? ఇంకా ఎవరైనా ఉన్నారా? యాక్చువల్ గా నేను పుట్టింది పెరిగింది అంతా కూడా ఈస్ట్ గోదావరి సామలకోట అండి. ఇప్పుడు కాకినాడ జిల్లాగా ఉంది. స్కూలింగ్ అంతా కూడా సామలకోట రాయ్ పబ్లిక్ స్కూల్లో చేశాను. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసరికి శ్రీ చైతన్య కాకినాడ. దాని తర్వాత బీటెక్ వచ్చేసరికి ఆదిత్య యూనివర్సిటీలో బీటెక్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎంటెక్ వచ్చేసరికి జేఎన్టీయూ కాకినాడలో చేయడం జరిగింది. ఎంటెక్ విషయానికి వస్తే యాక్చువల్గా మా ఫాదర్ కి డ్రీమ్ నేను బీటెక్ జేఎన్టీయూ చదవాలని, కానీ నేను దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయాను. దాని తర్వాత బీటెక్ లో పీజీ సెట్ రాయడం, మంచి ర్యాంక్ రావడం, స్పోర్ట్స్ కోటాలో జేఎన్టీయూ కాకినాడలో సీట్ రావడంతో మా డాడీ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మా ఫాదర్ మా నాన్నగారి పేరు టి వైకుంఠరావు అండి. ఆయన రిటైర్డ్ స్కూల్ టీచర్, ఫిజికల్ డైరెక్టర్. మా మదర్ వచ్చేసరికి అన్నపరెడ్డి ఇలా కుమారి, తను ఇంకా వర్క్ చేస్తున్నారు. మున్సిపల్ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ గా బయాలజికల్ సైన్స్ డివిజన్ లో పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా స్టిల్ ఇంకా వర్కింగ్ అండి. 3 to 5 years ఉంది సర్వీస్ ఇంకా ఉంది. సో ఇద్దరు టీచర్స్ కావడంతో ముందు నుంచి కూడా డిసిప్లిన్ అనేది మాకు ఇంట్లో ఉండేది. చిన్నతనం నుంచే తల్లిదండ్రులను చూడడం, వాళ్ళు ఒక నుంచి ఉద్యోగాల్లో ఉండడం, వాళ్ళు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నప్పటికీ మీరు అటు వెళ్ళకుండా డైరెక్ట్ గా ఇటు రావడానికి గల కారణాలు? దీనికి ముందు నుంచి కారణం మా తాతయ్య గారు అండి. మా తాతయ్య గారు వచ్చేసరికి రైల్వేలో Group 2 ఎంప్లాయ్ గా రిటైర్ అయ్యారు. నన్ను చూస్తే మా తాతయ్య గారిని చూసినట్టే ఉంటుందని మా చుట్టాలందరూ కూడా అంటూ ఉంటుంటారు. సో ఆయన ఇంపాక్ట్ నాకు చాలా ఉంది. చిన్నప్పుడు ఆయనతో పాటు రైల్వే స్టేషన్స్ కి వెళ్ళడం అండ్ రైల్వేలో పనిచేయడంతో ఆ గవర్నమెంట్ మీద ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. గవర్నమెంట్ జాబ్స్ ఎలా ఉంటాయి ఇలా అనేది. మీకు బ్రదరా? మా బ్రదర్ అండి. అతను ఏం చేస్తారు? ఆయన సబ్ ఇన్స్పెక్టర్ గా చేస్తున్నారు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, ఢిల్లీలో ఫస్ట్ పోస్టింగ్. అట్ ప్రెసెంట్ జమ్మూ కాశ్మీర్ లో పనిచేస్తున్నారు. టఫ్ పోస్టింగ్ యాక్చువల్ గా. జమ్మూ కాశ్మీర్ అంటే సాదాసీదా పోస్టింగ్ అయితే కాదు, కొంచెం కష్టంగా ఉండే పోస్టే. అవును సార్. కాలేజీ లైఫ్ అంటేనే టీనేజ్, ఎంజాయ్ చేయడం ఇవన్నీ ఉంటాయి కదా సార్. అంటే ఆ టైంలో మీరు బాగా అలసిగా తిరిగి ఫ్రెండ్స్ తో కొంచెం టైం పాస్ చేసే ఆ నేచర్ ఉండేదా, లేకపోతే స్పోర్ట్స్ కి ఎక్కువ టైం కేటాయించాలి? చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే నేను ఎప్పుడు ఫీల్ అవుతూ ఉండేవాడిని అండి. ఇంటర్మీడియట్ అయిన తర్వాత బీటెక్ ఆదిత్య యూనివర్సిటీలో జాయిన్ అప్పుడు మీరు అన్నట్టు కొంచెం సరదాలు, షికార్లు, క్లాస్ బంక్ కొట్టి తిరగడం ఇవన్నీ కూడా చేసేవాళ్ళు మా ఫ్రెండ్స్ అంతా. నాకు కూడా చేయాలనిపించేది, చాలా అనిపించేది. ఆఫ్టర్ సర్టెన్ టైం అయిన తర్వాత ఏమైందంటే నేను ఫస్ట్ లోనే స్పోర్ట్స్ ని ఎంచుకోవడం. నేను మీకు ఇందాక చెప్పినట్టు మా ఫాదర్ కి నేను జేఎన్టీయూ సీట్ ఇవ్వలేకపోయా బీటెక్ లో. సో అది నాలో ఉండిపోయింది. నేను సరిగ్గా చదవలేదే, చదువుంటే జేఎన్టీయూలో వచ్చేది, మా ఫాదర్ కూడా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్లే. ఆ బాధ నాలో ఉండింది. ఇంకా సరే అవకాశం ఆయన్ని ఎలాగైనా ఆనందింప చేయాలనే ఉద్దేశంతో స్పోర్ట్స్ నాకు టచ్ ఉంది, దీనిలో కనుక మనం రాణిస్తే కొంచెం మంచి పేరు వచ్చే అవకాశం ఉందని చెప్పి బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే నేను స్పోర్ట్స్ లోకి రావడం. అందరూ 5కి వెళ్ళిపోతే నేను 7 వరకు కాలేజ్లో ప్రాక్టీస్ చేయడం, ఇటువంటి డెడికేషన్ తో పనిచేయడం నాకు అది ఒక రకంగా ప్లస్ అయింది. ప్యారలల్ గా మా ఫ్రెండ్స్ అంతా ఈవినింగ్ 5 అవగానే బస్సెస్ దగ్గర తిరగడం, సరదాగా అటు ఇటు ఏదో సమ్ చిక్ చాట్, ఏదో సమ్ జంక్ ఫుడ్ తింటూ బాగా ఎంజాయ్ చేసేవాడు. నేను మాత్రం వాడి దూరంగా ఉండేవాడిని. ఆఫ్టర్ 4 years అయిన తర్వాత నాకు అనిపించింది నేను చాలా మంచి సేమ్ గా అంటే ఒక రకంగా ఎంజాయ్మెంట్ కి దూరం అయ్యాననే భావన అయితే నాలో ఉంది. బట్ అల్టిమేట్ గా నాకు వచ్చిన పేరు వల్ల
అదంతా కూడా మంచి జరిగిందండి. ఉద్యోగానికి ఎలా అప్లై చేశారు? ఆ ప్రాసెస్ ఏంటి? అంటే అప్లై చేసి ఎక్కడైనా బొక్కబోర్లా పడ్డారా? కొంత నిరాశకు గురైన సందర్భాలున్నాయా? ఈ ఉద్యోగ ప్రయత్నానికెళ్ళే ముందు ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. జనరల్‌గా ఈ గేమ్స్ ఆడేవాళ్ళంతా కూడా సరిగ్గా చదవరు అని చెప్పేసి ఒకటుందండి. ఓకే. అది అది నేను చిన్నప్పటి నుంచి వినేవాడిని. ఎవరైతే ఆటలాడతారో వాళ్ళు సరిగ్గా చదవరు. ఇది కాబట్టి ఆటలాడరు. సరిగ్గా అందుకే వీళ్ళు ఆటలు ఆడుతా ఉంటారు. కొంచెం బ్యాడ్ బాయ్ టైప్‌లో క్రియేట్ చేసేవాళ్ళు ఒక ఇమేజ్. అవును. నేను దాన్ని బ్రేక్ చేయాలని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యానండి. నేను బీటెక్‌లో చదువుతున్నప్పుడు ఒక పక్క మెడల్స్ తీసుకోవడం, మెరిట్ అంతా చేయడం. ఫస్ట్ ఎప్పుడు కూడా 100 మీటర్స్‌లో 10.89 సెకండ్స్‌తో రికార్డ్ అంతా కూడా చేయడం. అదే విధంగా ప్యారలల్‌గా చదవడం కూడా నాకు ఫస్ట్ క్లాస్ 72% బీటెక్ ఫస్ట్ క్లాస్ అండి. ఎంటెక్ కూడా 75%తో ఫస్ట్ క్లాస్‌తో నేను విత్ డిస్టింక్షన్ పాస్ అయ్యాను. ఎంటెక్ వచ్చేసరికి నేను చేసిన నా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఐఐటీ ఢిల్లీకి సెలెక్ట్ అవ్వడం. నేను మా ఐఐటీ ఢిల్లీలో ప్రాజెక్ట్‌ని ప్రెజెంట్ చేయడం. దానికి థర్డ్ ప్లేస్ రావడం. నా పేరు మీద జర్నల్ పబ్లిష్ చేయడం. కాంపోజిట్ మెటీరియల్స్ మీద నేను రీసెర్చ్ చేశాం. జనరల్‌గా ఎంటెక్ లెవెల్ చదువుతున్నప్పుడు పేపర్ పబ్లిష్ చేయడం చాలా కష్టం అండి. పీహెచ్‌డీ స్కాలర్స్ పబ్లిష్ చేస్తా ఉంటారు పేపర్స్. బట్ నాకు ముందుగానే అవకాశం వచ్చింది. నేను చేసిన పేపర్ కూడా పబ్లిష్ అయింది. మొదటి ప్రయత్నానికి నేను ఎంటెక్ అయిన వెంటనే 2016లో హైదరాబాద్ వెళ్ళిపోయానండి. అందరిలాగానే గ్రూప్ 1 ఆస్పిరెంట్స్, గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఎలా అయితే వెళ్తారో అదే విధంగా నేను కూడా హైదరాబాద్ వెళ్ళాను. ప్రిపరేషన్ అవుతా ఉన్నాను. ఆ సినిమా కష్టాలన్నీ అందరికీ ఉండేవే. కొంచెం ఇంట్లో ఇబ్బంది నాకేంటంటే ఇంట్లో డబ్బులు అడగకూడదు. వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు వరకు నన్ను చదివిచ్చారు. నేనే అరేంజ్ చేసే టైం వచ్చింది. బట్ ఇంకా నేను చదువుతా ఉన్నానని చెప్పేసి ఆ ఫీలింగ్ నాలో ఎక్కువ ఉండేది. అప్పుడు ఏజ్ ఎంత సార్? నాకు 24, 25 ఆ టైం అండి. ఓకే. ఓకే. నాకు ఆ ఫీలింగ్ స్టార్ట్ అయింది అప్పుడే. వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. మా ఇంట్లో మాత్రం ఫుల్ సపోర్ట్ చేసేవాళ్ళు. నువ్వు ఇక్కడ కాదు ఢిల్లీ వెళ్తానన్నా మేము సపోర్ట్ చేస్తామని. బట్ నాకు ఎందుకో ఆల్రెడీ నా కొలీగ్స్ అంతా కూడా సాఫ్ట్‌వేర్స్‌లో జాయిన్ అయ్యి మంచిగా ఎర్నింగ్ స్టార్ట్ చేశారు. ఉద్యోగం సాధించి వచ్చారా పోస్టింగ్‌లోకి? లేకపోతే మళ్ళా అక్కడ ఏమైనా సినారియో సిట్యుయేషన్స్ ఏమన్నా ఆ! అక్కడ ఏమైందంటే హైదరాబాద్‌లో ప్రిపేర్ అయిన తర్వాత ఇంకా ఏపీ నోటిఫికేషన్ వచ్చిందండి. అప్పటికే ముందు నేను ఈ ఆర్మీ, నేవీలో నాకు లెఫ్టినెంట్‌గా వెళ్ళాలని బాగా కోరికుండేది. ఎస్ఎస్‌బి సర్వీస్ సెలక్షన్ బోర్డ్ అని చెప్పి ఇంటర్వ్యూకి 2 టైమ్స్ సెలెక్ట్ అయ్యాను. లాస్ట్ వరకు వెళ్ళడం, దానిలో ఫెయిల్ అవ్వడం, ఇది వర్కౌట్ అవ్వట్లేదు, ఎక్కడో ఏదో తప్పు జరుగుతుందని ఫీల్ అవ్వడం. వెంటనే ఏపీ గవర్నమెంట్ పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వడంతో ఇటు సైడ్ వచ్చాను. ఇటు సైడ్ రాగానే నేను అప్పటికే ప్రిపరేషన్‌లో ఫుల్‌గా ఉండడం వల్ల ఫస్ట్ అటెంప్ట్‌లోనే క్రాక్ చేశాను. దీనిలో నాకు పాజిటివ్ ఏమైందంటే ఈవెంట్స్ ఆల్రెడీ నేను బ్యాక్‌గ్రౌండ్ అథ్లెటిక్స్ నుంచి రావడం వల్ల ఈవెంట్స్‌లో మంచి స్కోర్ చేయగలిగానండి. నియర్లీ 69 మార్క్స్ వచ్చినాయి. జనరల్‌గా అందరూ క్వాలిఫై అవుతారు జస్ట్. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి అది 71 నెక్స్ట్ 69 నాది. 2 మార్క్స్ ఆ 2 మార్క్స్‌లో ఆ ఈవెంట్స్‌లో ఎక్కువ రావడం అనేది ఒక రకంగా నాకు చాలా ఈజీ అయిపోయింది. మార్క్స్ ఎన్ని? హ్మ్. తర్వాత ట్రైనింగ్ ఎక్కడ జరిగింది? ఆ తర్వాత పోస్టింగ్ ఎక్కడ? ఈ నేపథ్యం చెప్పాలంటే మీకు ఎస్ఐ ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్ అని 3 విభాగాల్లో ఎగ్జామ్ జరుగుతదండి. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన వాళ్ళందరికీ గూడా ఈవెంట్స్ పెడతారు. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు ఆ ఈవెంట్స్ కూడా మనం క్వాలిఫై అవ్వాలి. ఆ ఈవెంట్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ వస్తుంది. నియర్లీ మేము రాసినప్పుడు మేము 2008 బ్యాచ్ 18 బ్యాచ్ ఎస్ఐస్ నియర్లీ 3.5 లాక్ మెంబర్స్ రాశారు. 3.5 లాక్ మెంబర్స్ రాస్తే 90,000 మెంబర్స్ ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారు. సో ప్రిలిమ్స్ 90,000 మంది మాత్రమే ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారు. ఈ 90,000 మందిలో నియర్లీ 30,000 మంది మెయిన్స్ క్వాలిఫై అయ్యారు. సో పోస్ట్ వచ్చేసరికి 600 పోస్ట్స్. నియర్లీ 30,000 మెంబర్స్ రాశారు. ట్రేడింగ్ చేయడం చాలా 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 కష్టం అండి. మెయిన్స్ వచ్చేసరికి మీకు 4 పేపర్స్ ఉంటాయి. ఒకటి తెలుగు, 2 ఇంగ్లీష్, థర్డ్ అర్థమెటిక్ రీజనింగ్, ఫోర్త్ జనరల్ స్టడీస్. తెలుగు, ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ నేచర్. మీకు ఎస్ఏ రైటింగ్ ఉంటది. చాలా ఉంటది అంతా కూడా. అదంతా ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. ఈ 2 పేపర్స్ 200, 400 మార్క్స్ ఉంటుంది. నాకు 228 మార్క్స్ వచ్చినాయి. సో ఆ విధంగా ఆ మార్క్స్‌తో నేను పోస్ట్ అనేది కొట్టడం జరిగింది. ట్రైనింగ్ టైంలో మీకు అంటే ఒక మంచి మిత్రుడు పరిచయం అయ్యి తనకు తెలిసిన నాలెడ్జ్ మీకు చెప్పడం, మీకు తెలిసిన నాలెడ్జ్ అతనికి చెప్పడం. థింక్ మైండ్ అంటారు కదా! అవునండి. అవును. అలాగా మీకు ట్రైనింగ్‌లో ట్రైనింగ్‌లోకి వచ్చేసరికి నేను 99% అంటే అప్పటి వరకు గ్రూప్‌లో ఉంటాం కాబట్టి ఏదైనా కొంచెం రిలాక్స్ టైమ్ దొరికితే నేను సింగిల్‌గా ఉండడానికి ఎక్కువ ఇష్టపడేవాడిని. ఎందుకంటే అప్పటినుంచే. అప్పటినుంచే. ఎందుకంటే అప్పటి వరకు ఈ గ్రూప్ మెయింటెనెన్స్, గ్రూప్‌తో తిరిగి ఏదైనా కూడా ఈవెన్ లంచ్‌కి వెళ్ళాలన్నా కూడా గ్రూప్‌తో వెళ్ళాలి. స్క్వాడ్ అంటారు దాన్ని. స్క్వాడ్‌తో వెళ్ళడం, స్క్వాడ్‌తో రావడం. టీ తాగాలన్నా స్క్వాడ్‌తో వెళ్ళాలి. సో నాకు కొంచెం ఏదైనా టైం దొరికితే పక్కకు వచ్చి కొంచెం రిలాక్స్ అవ్వడం. నేను కొంచెం సింగిల్‌గా అయ్యేవాడిని. ట్రైనింగ్‌లో మర్చిపోలేని ఇన్సిడెంట్ మిమ్మల్ని బాగా బాగా మైండ్‌ని ఇది చేసిన సంఘటన.
యాక్చువల్గా ట్రైనింగ్ విషయానికి వచ్చేసరికి మా ప్రిన్సిపల్ వెంకట్రామరెడ్డి ఐపీఎస్ సార్ని నడిచే దేవుడు అంటారు మా డిపార్ట్మెంట్లో. ఎందుకంటే ఆయనకి ఐజీ ర్యాంక్ ఆఫీసర్, ఆయనకి ఒక పెద్ద వెహికల్స్ ఉండేవి, ఎస్కాట్ వెహికల్స్ ఉండేవి. అవన్నీ వద్దని చెప్పి సైకిల్ మీద వెళ్ళి బయటికి వెళ్ళి పేపర్ కొనుక్కొని వచ్చే వ్యక్తిత్వం అయింది. అంత జెన్యూన్, అంత ఆనెస్ట్. మా అదృష్టం ఏంటంటే ట్రైనింగ్ లో మా ప్రిన్సిపల్కి ఆయన రావడం, ఆయన చూసి ఎలా ఒక పోలీస్ ఎలా ఉండాలి, ఎంత ఆనెస్ట్ గా ఉండాలి, ఎంత డౌన్ టు ఎర్త్ ఉండాలని ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నామండి. ఇప్పటికీ మీరు చూస్తే ఈ ఇంట్లో కూడా ఆయన ఫోటో ఉంటుంది, మీరు వచ్చినప్పుడు అబ్జర్వ్ చేసే ఉంటారు. సో నాకు ఆయన చాలా చాలా ఇంపాక్ట్ ఉంది ఆయన మీద. మా ఫ్రెండ్స్ కూడా అంటుంటారు, నువ్వు మాట్లాడుతుంటే సేమ్ వెంకటరామరెడ్డి సార్ మాట్లాడుతుంటే ఉందని. ఆయన ఇంపాక్ట్ నా మీద ఉంది. ఒకరోజు ఏం జరిగిందంటే ట్రైనింగ్ అంతా అయిపోయింది, లాస్ట్ ఒక 2 weeks ఉండగా సార్ ఎక్కువ బుక్స్ చదువుతూ ఉండేవాళ్ళు. ఒకరోజు ఎస్ఏ రైటింగ్ పెట్టాడు సారే. ఎస్ఏ రైటింగ్ ఆ టాపిక్ నచ్చింది, మీకు నచ్చిన టాపిక్ ఏదైనా కూడా రాసుకుని రండి, మీ ఇష్టం, మీ రైటింగ్ స్కిల్స్ చూస్తాను నేనని చెప్పి పెట్టారు. పెడితే ఆయన డివిజన్ చేసి పెట్టారు, ఒక్కొక్కరికి నియర్లీ 600 members పెట్టారు. సారు ఇందులో గెలిచిన వాళ్ళకి నేను బుక్ ఇస్తాను అన్నారు. ఆ బుక్ అనేది నాకు బాగా కనెక్ట్ అయింది. నేనేం చేశాను, సరే ఎస్ఏ రైటింగ్ అంతా రాశాను, పేపర్స్ అన్ని ఇచ్చాము. మీరు అన్నట్టే నా పేపర్ మిస్ అయింది, సార్ దగ్గరికి రీచ్ కాల. రిజల్ట్స్ వచ్చినాయి, సార్ వచ్చారు, స్టేజ్ మీద పేర్లు చదువుతున్నారు, ఫస్ట్, సెకండ్, థర్డ్. నా పేరు వస్తుందేమో అని నాకు నమ్మకం, ఎందుకంటే నేను చాలా బాగా రాశా, నాకు చాలా నమ్మకం ఉండేది. నా పేపర్ సరే అని నాకు పేరు రావాలి, నేను డిసప్పాయింట్ అయ్యా. ఎవాల్యుయేషన్ చేసిన ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి, సార్ నా పేపర్ ఉంటే చూడంటే ఇందులో నీ పేరు లేదన్నారు. ఏదో ఎక్కడో మిస్టేక్ జరిగింది అని నా పేపర్ రూమ్ లోనే వదిలేశారు. నాకు చాలా కోపం వచ్చింది, నేను ఎంతో కష్టపడి రాశాను. అంటే ఒకసారి మన కష్టాన్ని గుర్తించకపోతే కోపం వస్తుంది. నేను ఏం చేశానంటే ఆ పేపర్ తీసుకుని డైరెక్ట్ గా ఇష్టపడి చాలా ఇష్టంగా చేసిన పని అది. ఆ పేపర్ ని పట్టుకుని డైరెక్ట్ గా సార్ చాంబర్కి వెళ్ళా. సార్ అప్పుడే మీద మీటింగ్ అయింది, అందరూ బయటకు వచ్చింది, నేను వెళ్ళాను. దొరికింది అక్కడే ఒక రూమ్ లో పెట్టింది, అది ఎవాల్యుయేషన్ రూమ్ ఉంటుంది, అందులో పెట్టింది పేపర్. నేనే తెచ్చుకున్నాను వెళ్ళి, ఆ పేపర్ నాకు ఇవ్వండి సార్, నేను వెళ్ళి సార్ దగ్గర కలుస్తాను. వెళ్ళారు, వెళ్ళి ఇచ్చాను. ఏంటిది అన్నారు. జనరల్ గా సార్ దగ్గర లీవ్ లెటర్స్ కోసం వెళ్తా ఉంటారు, లీవ్ ఏమో అనుకున్నారు. సార్ నా పేపర్ మిస్ అయింది, ఎవాల్యుయేషన్ లో లేదు నాది, కొంచెం మీరు చూస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను సార్ అంటే, సార్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యా, వెరీ గుడ్ బాగుంది, చదువుతాను, నువ్వు వెళ్ళన్నారు. నేను వెంటనే సరే అని సెల్యూట్ చేసి బయటకు వచ్చేసాను. విత్ ఇన్ 40 minutes, హాఫ్ అన్ అవర్ లో నేను మెస్కి వెళ్ళి లంచ్ చేస్తున్నాను మధ్యాహ్నం. ప్రిన్సిపల్ గారు, పవన్ అంటే ఎవరు, ప్రిన్సిపల్ గారు రమ్మంటున్నారు. మా బ్యాచ్మేట్స్ అంతా కంగారు పడతాను, వీడేదో చేసాడు, ప్రిన్సిపల్ సార్ పిలుస్తున్నాడంటే వీడేదో ఏదో పని చేశాడని ఇదిలో ఉన్నారు. నేను సరే నాకు తెలుసు కదా, ఏం కదలే పిలిచారని వెళ్ళాను. సార్ వెంటనే రారా కూర్చో అని చెప్పి, లేదు సార్ అది లేదు కూర్చోబెట్టి, ఇది మామూలు విషయం కాదు, ఇదంతా నువ్వు ఎప్పుడు చదవవు అంటే. యాక్చువల్ నేను ఏం చేశానంటే ట్రైనింగ్ పీరియడ్ లో నేను ఒక 20 to 25 books చదివానండి ఆ 9 months లో. ఆ బుక్స్ అన్ని సమ్మరీ రాసా. ఆల్ కెమిస్ట్ అని ఒక బుక్, ఆ బుక్ లో నేను నేర్చుకున్నాను. ద మ్యాన్ విత్ గర్ల్ అండ్ ఫైర్, అందులో నేను ఏం నేర్చుకున్నాను. సో అలా ప్రతిదీ అవన్నీ రాసేసరికి సార్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, మెస్మరైజ్ అయిపోయారు. నువ్వు ఒక బుక్ ని ఒక 2 lines మొత్తం చెప్పేసావు పోయిటిక్ గా, ఇది మామూలు విషయం కాదు, నీ దగ్గర చాలా స్కిల్స్ ఉన్నాయి, నువ్వు ఇంకో వేరే పోస్టులు కూడా ట్రై చేయి, రైటింగ్ స్కిల్స్ నీలో చాలా బాగున్నాయి, బుక్స్ కూడా నువ్వు చదువుతా ఉండని చెప్పి బాగా ఎంకరేజ్ చేశారు. ఆ రోజు నేను భూమి మీద నిలబడలేదు, నా జీవితంలో మర్చిపోలేని రోజు. మేము ఎవరినైతే ఒక దేవుడిగా భావిస్తామో ఆయనే నన్ను పిలిచి కూర్చోబెట్టి ఒక బుక్ ఇచ్చారు. ఆయన సైన్ చేశారు, స్పెషల్ కాంప్లిమెంట్ గా సైన్, సార్ మీరు సైన్ చేయండి సార్ అంటే, సార్ సైన్ చేసి ఆ బుక్ నాకు ఇచ్చారు. అది భారతీయ పాశ్చాత్య చింతనం అని చెప్పేసి ఒక బుక్, అది ఆయన పర్సనల్ బుక్, అది విశ్వదర్శనం దాని పేరు, విశ్వదర్శనం భారతీయ మరియు పాశ్చాత్య చింతన పేరు. ట్రైనింగ్ అయిపోయింది, అక్కడ చాలా కలెక్షన్ ఆఫ్ మూమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ సార్? ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసరికి మాకు ట్రాఫిక్ లో మనకి వైజాగ్ యాక్చువల్గా వైజాగ్ అనేది డ్రీమ్ ప్లేస్ అండి. అప్పటికే నా ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఓయి మూవీ రిలీజ్ అయింది, అది చూసి ఆడడం లేదా. ఆ ఓయి మూవీ అనేది సాంగ్స్ ఫేమస్, ఆ సినిమా ఈ లొకేషన్స్ అన్ని కూడా వైజాగ్ లో తీశారు. సో ఈ వైజాగ్ మీద ఇంట్రెస్ట్ అప్పుడే చాలా పబ్లిక్ కి ఉంది. వైజాగ్ కూడా చాలా పీస్ఫుల్ ప్లేస్ అండి, చూడడానికి కూడా చాలా చాలా ప్రశాంతంగా ఉంటది, హాయిగా ఉంటుంది. అక్కడ డ్యూటీ చేయాలనేది నాకు డ్రీమ్. పోలీస్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా వెంటనే నాకు వైజాగ్ ట్రాఫిక్ ట్రైనింగ్ లో ఒక 3 months 4 months నేను వైజాగ్ లో చేశాను, అన్ని పోస్టులు చేశాను అక్కడే. ఫస్ట్ పోస్టింగ్ వైజాగ్ ఇచ్చారు. అక్కడ ఒక మెమరబుల్ ఇన్సిడెంట్,
మెమరబుల్ అంటే అది ఒక రకమైన బాధాకరమైన ఇన్సిడెంటే. మెమరబుల్ హారబుల్. హారబుల్, కరెక్ట్. మెమరబుల్, హారబుల్. మద్దెలపాలెం సెంటర్ మీకు ఐడియా ఉండి ఉంటది. ఫేమస్ వైజాగ్ మొత్తం మద్దెలపాలెం అంటే ఫేమస్. ఇన్సిడెంట్ కూడా తెలుసు సార్. మద్దెలపాలెం ఆ రోజు మీలో షోమని వచ్చారు. అవును. చెప్పండి సార్. ఆ రోజు నేను డ్యూటీ చేస్తున్నాను. మద్దెలపాలెం సెంటర్ లో నుంచి ట్రాఫిక్ క్లియర్ చేస్తుంటే అక్కడ సిఎంఆర్ బాగా ఫేమస్. చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్ లో ఉన్న ప్రజలంతా కూడా అక్కడికే వస్తారు. ఎందుకంటే కేఎఫ్సి అని ఒక వరల్డ్ వైడ్ చికెన్, కంటకీ ఫ్రైడ్ చికెన్ ఉండేది. ఈ బికాస్ అదర్ డిస్ట్రిక్ట్స్ లో అవి అప్పటికి ఇంకా లేవు. ఇప్పుడైతే వీధికి ఒకటి, స్ట్రీట్ ఒకటి ఉన్నాయి. ఈ స్టూడెంట్స్ అంతా కూడా ఇంట్రెస్ట్ అక్కడికి వెళ్ళి ఆ చికెన్ కేఎఫ్సి తినాలి, టేస్ట్ బాగుంటుందని. జనరల్ గా ఆడపిల్లలు అందరూ చికెన్ లవర్స్. సో ఈ యూత్ అంతా అక్కడికి వెళ్ళేవాళ్ళండి. ఒక అమ్మాయి పరిగెట్టుకుంటూ అంటే ఏడుస్తున్న దగ్గరికి వచ్చింది. నేను నించుని ఉంటే ఏడుస్తూ వచ్చి నేను షాక్ అయ్యాను. ఏమైందమ్మా అంటుంటే ఏడుస్తుంది, గట్టిగా ఏడుస్తుంది, బాగా ఏడుస్తుంది, ఎక్కి ఏడుస్తుంది, చెప్పలేకపోతుంది తను. ఏమైందమ్మా అంటే నన్ను ఒకళ్ళు అసభ్యకరంగా ట్రీట్ చేశారు సార్. ఎక్కడమ్మా అంటే నేను ఏమనుకున్నానంటే కాలేజీలో ఏమైనా జరిగిందేమో అని అనుకుంటున్నాను. అప్పుడు నా బ్యాక్గ్రౌండ్ లేదు సార్ ఇక్కడే సార్ అని చెప్పి కొంచెం అక్కడ వైన్ షాప్ ఉంది, వైన్ షాప్ దగ్గర చూపించింది. వైన్ షాప్ దగ్గర చూపిస్తే సరే నేను ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళాను. అక్కడ ఒకడు కింద కొంచెం స్టెప్స్ ఉంటే స్టెప్స్ దగ్గర కూర్చొని ఉన్నాడు. వీడేనా అంటే వీడే అన్నారు. వాడిని కాలర్ పట్టుకుని బయటికి తీసుకొచ్చి ఎక్కడ జరిగిందమ్మా ఇన్సిడెంట్ అని అడిగితే ఈ షాప్ దగ్గర సార్ అని చెప్పింది. షాప్ చూస్తే అక్కడ చిన్న సీసీటీవీ కెమెరా ఉంది. వెంటనే షాప్ లోపలికి వాడిని తీసుకుని వెళ్ళాం. తను కూడా వచ్చారు. అమ్మాయి చూస్తే ఫుటేజ్ లో వీడు ఒక రకంగా బ్యాడ్ గా టచ్ చేశాడు, ట్రీట్ చేశాడు, కొంచెం ఇబ్బంది పెట్టాడు. ఆ ఫుటేజ్ చూసి ఇది మీరు సేవ్ చేసి ఉంచండి అని చెప్పి వీడిని తీసుకొచ్చి అది డ్యూటీలో ఫస్ట్ టైం జాయిన్ అవ్వడం కదా, ఉడికి రక్తం ఉంటుంది. అప్పటికి హార్డ్లీ ఒక 20 days అవుతుందండి. 20 రోజులు ఫస్ట్ బోడియా ఒక రకంగా బోడీ అని చెప్పాలి. అయితే వాడిని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి అది అంటే సందర్భం వాడిని వెంటనే అక్కడే ఒక 4 తైలిచ్చడం అది జరిగింది. వాడిని పట్టుకుని మీకు మద్దెలపాలెం నుంచి ఏయు గేట్ ఉంటుంది, ఒక 100 meters డిస్టెన్స్ చిన్న గేట్ ఉంటుంది. అలా చిన్నదే, దానిలో వెహికల్స్ కూడా బైక్స్ వెళ్తాయి. అక్కడి నుంచి వాడిని అలా చివరికి తీసుకెళ్తే అటు సైడ్ 2 Town పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఆ లైన్ లోకి తీసుకువెళ్ళి వాడిని కొడుతూ తీసుకెళ్ళి స్టేషన్. అప్పటికే 100కి ఫోన్ చేశాను, వాళ్ళు వస్తున్నారు. అంతా నేను కోపాన్ని తట్టుకోలేకపోతున్నాను. వాళ్ళు కొడుతూ స్టేషన్ దగ్గర తీసుకెళ్లి స్టేషన్ లో చెప్తే వాడు 354 IPC ప్రకారం వాడి మీద కేసు అది రిజిస్టర్ చేశారు. ఇక్కడ వరకు జరిగింది ఏంటంటే ప్రొఫెషనల్ గా నేను కొత్త కాబట్టి 50% కరెక్టే చేశా. ఆన్ స్పాట్ వాడిని పట్టుకోవడం, ఆ కెమెరాలో ఫుటేజ్ చూడడం, వీడిని తీసుకెళ్లి పోలీస్ కప్ చెప్పడం, స్టేషన్ కప్ చెప్పడం అంతా బాగుంది. ఈ కొట్టడం ఏదైతే ఉందో ఒక రకంగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఇది కరెక్ట్ కాదేమోనని. బట్ ఇన్స్టెంట్ జస్టిస్ జరిగిందని అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆనందపడ్డాం. అది పేపర్ లో కూడా సెన్సేషన్ అవ్వలేదు, పేపర్ లో పడింది. అప్పుడు సిపి గారు కూడా పిలిచి చేసింది కరెక్ట్ గానే అయితే అంత అలా చేయకూడదు అని చెప్పడం. అలాగే అక్కడ ఉన్న పెద్ద ఆయన ఒక బట్టల షాప్ ఉంటుంది, అందులో పెద్ద ఆయన నాతో ఫాలో అవుతూ వచ్చారు. నాతో క్రౌడ్ కూడా ఫాలో అవుతూ వచ్చారు. ఏం జరుగుతుంది, ఎందుకు కొడుతున్నారు ఇదంతా అని. ఇప్పుడు అంకుశం సినిమాలో రాజశేఖర్ విలన్స్ కొట్టాడు సార్ అది. సో అది ఒక మెమరబుల్ ఈవెంట్. ప్రజలు ఇచ్చిన గౌరవం అంటే ఇన్స్టెంట్ జస్టిస్ జరిగింది అని వాళ్ళు ఎప్పుడు ఇన్స్టెంట్ జస్టిస్ కోరుకుంటూ ఉంటారండి. ఒక రకంగా అది సర్వ్ అయినట్టుగా ఫీల్ అయ్యారు ఆ రోజు. ఇప్పుడు రైట్ నౌ విజయవాడ కమిషనరేట్ పరిధిలో మీ రోల్ ఏంటి, మీరేం చేస్తూ ఉంటారు? నేను ఇప్పుడు ప్రెసెంట్ ఎన్టీఆర్ కమిషనరేట్ టెక్నికల్ వింగ్ ఇన్ఛార్జ్ గా ఉన్నానండి. ఈ టెక్నికల్ వింగ్ లో మాకు 3 types ఉంటాయి. ఒకటి సాఫ్ట్వేర్స్ డీలింగ్, లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ ఏవైతే మన కమిషనరేట్ లో ఇన్కార్పొరేట్ చేసుకుంటున్నామో వాటిని హ్యాండిల్ చేయడం, వాటిని మా పోలీస్ అందరికీ కూడా వివరించడం, వాటిని అమలు చేయడం. నెంబర్ 2 CCTNS ప్రాజెక్ట్. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి. CCTNS క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ హ్యాండిల్ చేస్తున్నాయి. చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. దీనిలో పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఎంట్రీ దగ్గర నుంచి కోర్టు వాళ్ళు చేసే కోర్ట్ డిస్పోజల్ వరకు ఈ ప్రాసెస్ ఈ మధ్యలో ఏదైతే ఉందో FIR కానీ, అరెస్టులు కానీ, 41A నోటీసులు కానీ, నాన్ బెయిలబుల్ వారెంట్స్ కానీ, సమన్స్ కానీ, దాని తర్వాత వచ్చే CD Part 1 అంటే కేస్ డైరీ Part 1, కేస్ డైరీ Part 2, ఛార్జ్ షీట్స్, అలాగే కోర్ట్ డిస్పోజల్, వాడు కన్విక్ట్ అయ్యాడా, ఎక్విటల్ అయ్యాడా, ఎబైటెడ్ అయ్యాడా, ఇవన్నీ కూడా
ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ కూడా మన సీసీటీవీలో ఎంటర్ చేస్తాం. ఇది ఎందుకంటే ఇదొక డేటాబేస్ అండి. దీన్ని షార్ట్గా చెప్పాలంటే ఇది ఒక క్రిమినల్ డేటాబేస్, క్రైమ్స్ డేటాబేస్, కాన్ఫిడెన్షియల్. మనం అన్ని అందరికీ ఇవ్వం. మా ఆఫీసర్స్ ఏవైతే అడుగుతారో 100%. ఒక పేరు మీద మనం సెర్చ్ చేస్తే వాడి మీద ఎన్ని కేసులు ఉన్నాయో వస్తాయి, ఎక్కడెక్కడ నమోదైనవి వస్తాయి, త్రూఅవుట్ ఇండియా వస్తాయి, త్రూఅవుట్ స్టేట్ వస్తాయి, త్రూఅవుట్ కమిషనరేట్ వస్తాయి. సో దిస్ ఈస్ అ డేటాబేస్, కాన్ఫిడెన్షియల్ డేటాబేస్. ప్రస్తుతం సిపి గారు రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత ఈ నగరంలో చోటు చేసుకున్న చేర్పులు మార్పులు ఏంటి అంటే చాలా దగ్గరగా ఉంటారు. అవును. సార్ తీసుకునే నిర్ణయాలు అంటే ఇంప్లిమెంటైజేషన్ చేయడం అవన్నీ సత్ఫలితాలు ఇస్తున్నాయా లేకపోతే బెడిసి కొడుతున్నాయా, ఇవన్నీ చెప్పాలి అంటే మీరేం చేస్తారు? 100% సత్ఫలితాలు ఇస్తున్నాయండి. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, డేటా చెప్తుంది. మాకు వచ్చే ఆ డేటా బట్టి మేము అనాలిసిస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సిపి సార్ వచ్చిన కొత్తలో మీరు అన్నట్టు యువతని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వీడియో కాంటెస్ట్ అని పెట్టాం. దాని ఉద్దేశం ఏంటి, యూత్ అంతా కూడా మీ యొక్క టాలెంట్ని యూజ్ చేసి ఒక వీడియో జనరేట్ చేస్తే ఆ వీడియోస్ ద్వారా అయితే అది టాపిక్స్ ఇచ్చాం మనం, సైబర్ మీద, పోక్సో మీద, ఇంకా చాలా టాపిక్స్ ఇచ్చాం. సొసైటీలో జరుగుతున్న ఏవైతే తప్పులు ఉన్నాయో వాటి మీద మీరు ఒక మెసేజ్ ఇచ్చేలా మేము డిజైన్ చేసి ఇచ్చాం. మీరంతా కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు, చాలా ఎంట్రీస్ వచ్చినాయి. ఎంట్రీస్లో వచ్చిన తర్వాత మేము కూడా వీడియోస్ని చూసి రిఫైన్ చేసి ఫైనల్గా అవన్నీ ఫిల్టరింగ్ ఎవరు చేశారు? మన ఒక 2 IPS మేడమ్స్ ని కూర్చోబెట్టి సార్, ఎందుకంటే ఇది చాలా హై ప్రొఫైల్ గా చేస్తున్నామని చెప్పి IPS మేడమ్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ కూర్చొని చేయడం జరిగిందండి. ఫైనల్ గా ఒక అవుట్పుట్ అయితే తీసుకొచ్చారు. అది ఎంత యూజ్ అయిందంటే ఆ వీడియోస్ ని మళ్ళీ మాకే మీరు రైట్స్ ఇవ్వడం, దాన్ని మేము ప్రతి స్ట్రీట్ లోనూ మా దగ్గర చేరువ వెహికల్స్ అని ఉంటాయి, ఆ వెహికల్స్ లో వాటిని పెట్టి మెసేజ్ ని డెలివరీ చేయడం కూడా జరిగింది. సో ఇటువంటి ఇన్నోవేషన్ చాలా ఉన్నాయండి. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి డిజిటల్ అరెస్ట్ అని మీరు రీసెంట్ గా వినే ఉంటారు. నేను మీకు ఒక 2 కాన్సెప్ట్స్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ అదే మేము కష్టం అవునండి, అది ఢిల్లీ నుంచి అని చెప్పి కరెక్ట్ చెప్పారు. మా డాడీకి కూడా వచ్చింది సార్. అవునండి, మా డాడీ కంగారు పడిపోయాడు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్. ఇదేంటో చూడండి. ఇది ఒక రకంగా చెప్పాలంటే మనిషిని ప్యానిక్ క్రియేట్ చేయడం, నథింగ్, ఏం లేదండి. ఒక వీడియో కాల్ వస్తుంది, వీడియో కాల్లో నాలాగే చక్కగా యూనిఫామ్ వేసుకుని ఒక ఆఫీసర్ కనిపిస్తాడు, విత్ క్యాప్ కనిపిస్తాడు. మనం చూడగానే ఫస్ట్ ప్యానిక్ అవుతాం. మనం గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్ చెప్తాం. మీ పేరు ఇదని చెప్తాడు, ఇంటి అడ్రస్ చెప్తాడు, మొబైల్ నెంబర్ చెప్తాడు, అన్ని చెప్తాడు. పక్కన వచ్చిన పార్సల్ పెట్టుకుంటాడు. మీ పేరు మీద ఒక పార్సల్ వచ్చింది, ఇది ప్రెసెంట్ ఢిల్లీ కస్టమ్స్ ఆఫీస్ లో ఉంది. వెనకాల సెట్టింగ్ కూడా చాలా బాగుంటుందండి. అది చూసి నిజంగానే మనం పోలీస్ స్టేషన్ పోలీసుని అనుకుంటాం. ఈ పార్సల్ చూపిస్తాడు, ఫస్ట్ ప్యానిక్ అక్కడ అవుతాం. ఫస్ట్ అసలు పోలీసులు చూడగానే ప్యానిక్ అవుతారు, సెకండ్ పార్సిల్ చూసినట్టే ప్యానిక్ అవుతారు, థర్డ్ ఈ పార్సిల్లో సమ్ డ్రగ్స్ ఉన్నాయనో, ఇల్లీగల్ ఐటమ్స్ ఉన్నాయని, కాంట్రాబ్యాండ్ ఐటమ్స్ ఉన్నాయి, వెపన్స్ ఉన్నాయి, ఏదైనా చెప్తాడు. ఇది సీజ్ చేసాం, ఒకసారి మీరు ఫోన్ కట్ చేయండి, నేను మీకు ఒక డాక్యుమెంట్ పెడతాను, అది FIR కాపీ, మీ పేరు మీద నమోదైంది అని చెప్పేసి ఫోన్ కట్ చేసిన వెంటనే వాట్సాప్లో డాక్యుమెంట్ వస్తుంది. టీం వర్క్ కదా 100%. వెంటనే ప్యానిక్ అవుతారు, వెంటనే ప్యానిక్ అయ్యి విక్టిమే ఫోన్ చేస్తారు తిరిగి, కొంచెం ఏంటి సార్ ఇది, మాకేం తెలియదు, మా తప్పేం లేదు, మీరు ఎక్కడో మిస్టేక్ జరిగింది, కొంచెం ఏదైనా చూడండి. ఆ మాట చాలు, చూడండి అనగానే సరే మీ అకౌంట్లో ఎంత ఉందో ఏదైనా అడుగుతాడు. 50 lakhs ఉందని జెన్యున్గా ప్యానిక్లో ఉంటారు కదా, జెన్యున్గా చెప్పేస్తారు. 50 lakhs 30 lakhs అని చెప్పగానే ఓకే అర్జెంట్గా మీరు, అంటే డబ్బులు ఉన్న నెంబర్లకే చేస్తారు వీళ్ళు. దాని మీద మేము రిసెర్చ్ చేస్తున్నాం అండి ప్రెసెంట్. వీళ్ళు ఎలా పట్టుకుంటున్నారు అనేది మేము కూడా అదే పనిలో ఉన్నాం. ముఖ్యంగా రిటైర్ అయిన ఎంప్లాయీస్ ఫండ్స్ వస్తుంటాయి కదా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి రిటైర్ అయిన బెనిఫిట్స్ వస్తాయి. ఆ బెనిఫిట్స్ మీద వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయడం, అది ఎలా మేము అదే రీసెర్చ్ లో ఉన్నాం. వీడు ఎప్పుడైతే డబ్బులు ఉన్నాయని చెప్పారో, సరే నాకు అకౌంట్ నెంబర్ చెప్తాను, మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయండి అంటే విక్టిమ్స్ ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిజిటల్ అరెస్ట్. దీన్ని మన సిపి గారు ఎలా చేశారంటే, ఇందాక నేను మీకు లాస్ట్ లో చెప్పాను, బ్యాంక్ కి వెళ్తున్నారు, బ్యాంక్ కి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో ద రూట్ ఈస్ బ్యాంక్. ఇంత హెవీ అమౌంట్ మనం ఫోన్ పేలోనో ఇంకో దానిలో చేయలేము, 100% బ్యాంక్ వెళ్ళాలి. సో సిపి గారు ఏం చేస్తున్నారంటే, మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ అందరు బ్యాంకర్స్ ని పిలిచి కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళతో మీటింగ్ పెట్టి దీని మీద డిస్కస్ చేస్తున్నారు. ఒక 16 points క్వశ్చన్ రెడీ చేశారండి సిపి గారు పర్సనల్ గా. దాని ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ప్యానిక్ అయిన విక్టిమ్ బ్యాంక్ వస్తాడో ఫస్ట్ వాళ్ళని అడుగుతారు, మీరు ఈ డబ్బు ఎందుకు విత్డ్రా చేద్దాం అనుకుంటున్నారు? నెంబర్ 2, మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నారా, ఏదైనా ఇబ్బంది పెడుతున్నారా?
నెంబర్ 3 వాళ్ళ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్ని అవన్నీ కూడా అబ్జర్వ్ చేసి ఈ బ్యాంకర్స్ ఇంత డబ్బుని మీరు ఎందుకు ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళు బ్యాంకర్స్ ఎప్పుడైతే ఆ పానిక్నెస్ ని కనిపెట్టారో వెంటనే దగ్గరున్న పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయడం, ఆ పోలీసులు వచ్చి ధైర్యం చెప్పడం, అలా కొన్ని చాలా సార్లు డిజిటల్ అరెస్ట్ ని మా ఎన్టీఆర్ కమిషనరేట్ పోలీసులు ఆపారండి. ఇది వన్ ఆఫ్ ద ఇన్నోవేషన్ ప్రాజెక్ట్ మన కమిషనర్ గారు తీసుకొచ్చారు. అంటే ఆ తర్వాత అంటే ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అన్న తర్వాత ఈ సైబర్ క్రైమ్స్ లో చాలా కేటగిరీస్ ఉన్నాయి సార్. అంటే ట్రేడింగ్ ఉంది, స్టాక్ మార్కెట్ ఉంది, తర్వాత హనీ ట్రాప్ ఉంది, అవును తర్వాత అంటే ఫోన్ పేలో రిక్వెస్ట్ పెడతారు, అవును గూగుల్ పేలో వీళ్ళు సెట్టింగ్ కొట్టేస్తారు, ఆ అమౌంట్ వాళ్ళ నుంచి రిటర్న్ రాదు. రిటర్న్ ఇటు వచ్చేస్తారు. అవును ఇవన్నీ మొత్తం ఎన్ని రకాలు, ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి చెప్తా. ఇప్పుడు యాక్చువల్గా మన దగ్గర సైబర్ కమాండో అనే కాన్సెప్ట్ ఇది కూడా సిపి గారు తీసుకొచ్చారు. సైబర్ కమాండో అదొక యాప్, సిమ్యులేషన్ యాప్ అండి. ఈ సిమ్యులేషన్ యాప్ ని సారా దగ్గర డిజైన్ చేయించారు. ఒక 16 రకాల లేటెస్ట్ సైబర్ క్రైమ్స్, ఓటీపీ ఫ్రాడ్స్ కానీ, హనీ ట్రాప్స్ కానీ, డిజిటల్ అరెస్ట్స్ కానీ, స్టాక్ మార్కెట్ స్కామ్స్, ఆన్లైన్ బెట్టింగ్ స్కామ్స్, అలాగే మల్టీ లెవెల్ మార్కెటింగ్, క్రిప్టో ఆబ్వియస్లీ స్టాక్ మార్కెట్స్, క్రిప్టో, ఇవన్నీ కలిపి ఒక 16 సిమ్యులేషన్స్ తయారు చేసాం. ట్రేడింగ్, బెట్టింగ్, ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఇది ఇవన్నీ కూడా ఒక 16 మోడస్ ఆపరెండీస్ తయారు చేయించారు సిపి గారు. ఇదేంటంటే సైబర్ కమాండోస్ కాన్సెప్ట్ ఏంటంటే పోలీసులంతా కూడా కమాండోస్, మేమందరం కూడా కమాండోస్, మా కింద సోల్జర్స్ అంటారు. సోల్జర్స్ ఎవరంటే కాలేజ్ స్టూడెంట్స్. ప్రతి కాలేజ్కి మనం వెళ్ళి కాలేజ్ స్టూడెంట్స్ని మోటివేట్ చేసి వాళ్ళనే వాలంటరీగా మన దగ్గర తీసుకుని ఒక వాలంటరీ టీమ్గా తయారు చేసి వాళ్ళందరికీ కూడా బ్రీఫింగ్ ఇచ్చి ఈ సిమ్యులేషన్ యాప్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఒక మంచి సోల్జర్స్గా తయారు చేసి ప్రజల్లోకి వదిలేరండి. వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఒక డ్రైవ్గా కండక్ట్ చేసి ప్రతి వాళ్ళ కాలేజ్ పరిధిలో ఉన్న ఏవైతే విలేజెస్ ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, డైరెక్ట్గా వాళ్ళ ఫోన్లోని యాప్ వేయడం. ఆ యాప్ కూడా మీకు చూస్తే చాలా బాగుంటుందండి, ఫ్రెండ్లీ యూజర్ ఫ్రెండ్లీ. దాన్ని సిమ్యులేషన్ పద్ధతిలో దాన్ని చెక్ చేసుకుని అది ఓపెన్ చేయగానే రియల్ గా డిజిటల్ అరెస్ట్ గా ఒక పోలీస్ ఆఫీసర్ కనిపిస్తాడు. సో ఒక రకమైన వర్క్ ని మన వర్క్ షాప్ మనం క్రియేట్ చేస్తాం. నియర్లీ 4,50,000 నుంచి 5 lakh మందికి మనం అవేర్నెస్ క్రియేట్ చేసాం. ఇది కూడా సిపి గారు ప్రాజెక్ట్. ఉమెన్ పీసీలు, ఉమెన్ కానిస్టేబుల్స్ స్కూల్స్ దగ్గరికి, కాలేజ్ దగ్గరికి, లేకపోతే క్రౌడెడ్ గా మహిళలు ఉండే దగ్గరికి వెళ్ళి శక్తి యాప్ గురించి అవేర్ చేస్తున్నారు, కానీ పబ్లిక్ అంత సీరియస్ గా తీసుకోవట్లా. నాకెందుకులే అన్న ఒక లీనియస్ భావజాలంతో ఉన్నారు. అసలు శక్తి యాప్ వల్ల ఉపయోగం ఉందంటారా? ఉందండి, 100% ఉంటుంది. శక్తి యాప్ మీకు దానిలో బేసిక్ క్వాలిటీ ఏంటంటే SOS అని ఉంది. ఎప్పుడైతే మహిళలు ప్యానిక్, ఏదైనా ఒక ఆపద వచ్చినప్పుడు ఆ ప్యానిక్నెస్ లో ఆ SOS కనుక ప్రెస్ చేసినా, అసలు SOS బటన్ ప్రెస్ చేయకుండా 2 times ఆటోమేటిక్గా షేక్ చేసిన చాలండి. షేకింగ్ ఎఫెక్ట్ తో ఆ మెసేజ్ డైరెక్ట్ గా మా చీఫ్ ఆఫీస్ లో, డీజీపీ గారి ఆఫీస్ లో ఉన్న కాల్ సెంటర్ కి మెసేజ్ వెళ్తుంది. వెంటనే ఆ చీఫ్ ఆఫీస్ టీం ఏం చేస్తారంటే డైరెక్ట్ గా వ్యక్తికి ఫోన్ చేస్తారు. అలాగే ప్యారలల్ గా ఆ వ్యక్తి ఏ లొకేషన్ లో ఉన్నారో దాని నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఎవరు, ఆ నియరెస్ట్ ఉన్న సిబ్బంది ఎవరు, వాళ్ళకి కూడా ఫోన్ చేసి అలర్ట్ చేస్తారు. ఈ రెండు ప్యారల్ గా జరుగుతాయి. ఎప్పుడైతే విక్టిమ్ కాల్స్ లిఫ్ట్ చేసే ఆ టైం కనుక ఉండి ఆన్సర్ చేయగలిగితే వెల్ అండ్ గుడ్. లేదు ఇంకా అది కూడా లేకపోతే ఈ సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యి ఆ పోలీస్ సీన్ కి వెళ్ళడం, అక్కడ జరుగుతున్న ఇదంతా కూడా చూసి విక్టిమ్ కి ఎటువంటి ఆపద లేకుండా కూడా. అంటే మిస్యూజ్ అయ్యే సందర్భాలు ఉంటాయి సార్. అంటే పిల్లలు ఆటకాయ తరంగా తీసుకొని ఇలా ఊపిన, అయితే మహిళలే ఇలా రోడ్డు మీద వెళ్తూ నడుస్తూ ఇలా జరుగుతాయండి. అవి కూడా జరుగుతున్నాయి. కాల్స్ కూడా ఎక్కువ వస్తాయి. వెంటనే మహిళలు రియాక్ట్ అయ్యి లేదండి మా పిల్లలు ఏదో చేశారని చెప్పడం. దీనికి సెట్టింగ్స్ లోనే షేకర్ ఆన్ ఆఫ్ అని ఉంటుంది. అదొక్కటి మనం షేక్ అంటే యాప్ లో షేక్ మోషన్ ఆన్ ఆఫ్ ఉంటుంది. అదొక్కటి చెక్ చేసుకుంటే సరిపోతుంది. అది ఆఫ్ చేసినా కూడా మీకు ప్రాబ్లం రాదు. ఎప్పుడైతే ఈ షేకింగ్ ఎఫెక్ట్ మోషన్ అనేది ఆన్ లో ఉంటుందో ఆబ్వియస్లీ కాల్స్ వస్తూ ఉంటాయి. చాలా సార్లు టెస్టింగ్ పర్పస్ మేమే దాన్ని ట్రై చేసాం. మాకు కూడా ఫోన్స్ చేసి చాలా ఎక్కువ క్వశ్చన్ అడుగుతూ ఉండేవాళ్ళు మా చీఫ్ ఆఫీస్ టీమ్. జాగ్రత్తగా ఉన్నారా, ఎక్కడున్నారు, ఏంటి, ఇవన్నీ కూడా చేస్తాయి. అయితే దీనిలో ఇన్ఛార్జ్ కి మన రాజ్ కుమారి IPS మేడం గారు దీనికి ఇన్ఛార్జ్ గా ఉన్నారు స్టేట్ వైడ్.
నాకు చిన్న ఆనందకరమైన విషయం ఏంటంటే మా మిసెస్ ఈ యాప్ని డెవలప్ చేయడంలో కీ రోల్ ప్లే చేశారు. ఓకే. చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా దాన్ని డెవలప్ చేసిన దాన్ని రిలీజ్ చేయడం కూడా ఒక అంటే హ్యాపీ. కొత్తగా యాడ్ అయిన అడ్వాన్స్ టెక్నాలజీ సార్ దీంట్లో. దీనిలోకి వచ్చేసరికి ఫాస్ట్గా మెసేజెస్ రావడం, క్విక్ కాల్స్, అలాగే ప్యారలల్గా పోలీస్ స్టేషన్కి ఒక కాల్ వెళ్ళడం, విక్టిమ్కి ఒక కాల్ వెళ్ళడం, క్విక్ రియాక్షన్ అనేది దీనిలో ఇన్బిల్డ్ చేశారు. చాలా వరకు మనకి రాత్రులు ఉమెన్స్ లేడీ ప్యాసింజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం రిమోట్ ఏరియాలో డ్రాప్ అయినప్పుడు అన్సెక్యూర్ డ్రాప్ అయినప్పుడు వాళ్ళు ప్యానిక్ అయ్యి దాన్ని మనకు SOS నొక్కితే ఫోన్ చేసి మన పోలీస్ జీప్లోనే లేడీస్ని తీసుకెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేయడం ఇలాంటివి కూడా చాలా సందర్భాలు ఉన్నాయి, జరిగిన సందర్భాలు. అలాగే లేటెస్ట్గా మనకి ఈ ఉమెన్ సేఫ్టీకి సంబంధించి గౌరవ్ డీజీపీ గారు ఒక ఇన్నోవేషన్ జరుగుతుందండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. డీజీపీ సార్ కూడా దీన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. మాకు CCTNSలో ఇట్సో అని ఒక స్కోర్ ఉంటుంది. ఇట్సో అనేది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఫర్ సెక్షువల్ అఫెన్సెస్. మీకు IPC సెక్షన్స్లో కనుక చూసుకుంటే 376 రేప్ సబ్ సెక్షన్స్ ఉంటాయి, రేప్ అండ్ వాటి సబ్ సెక్షన్స్. అలాగే పోక్సో 4 and 6 ఇవి గ్రేవ్ క్రైమ్ అంటారు. ఇవి గ్రేవ్ క్రైమ్ ఇన్ ఉమెన్స్, అంటే తీవ్రత ఎక్కువగా ఉండే సెక్షన్స్ ఇవి. వీటిలో ఛార్జ్ షీట్ ఖచ్చితంగా 60 రోజుల్లో ఖచ్చితంగా వేయాలి. నిందితుడిని అరెస్ట్ చేయడమే కాకుండా ఛార్జ్ షీట్ వేయడం వల్ల త్వరగా జడ్జిమెంట్ సత్వర న్యాయం జరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ 60 రోజుల్లోపు వేసే కేసులన్నీ కూడా ప్రతిరోజు మేము ఒక కేసు ఫర్ సపోజ్ ఒక రోజున ఫస్ట్ రోజు దాన్ని రిజిస్టర్ చేసినప్పుడు FIR డేటు అక్కడి నుంచి దాని కౌంట్ స్టార్ట్ అవుతుంది. FIR డేటు 52వ తేదీకి రాగానే మేము దాన్ని స్టేషన్స్కి ఎలక్ట్ చేస్తూ ఉంటాం. ఈ కేసులో 52nd డేట్ వచ్చింది, 52nd డే నడుస్తూ ఉంది, నెక్స్ట్ విత్ ఇన్ 7 days మీరు ఛార్జ్ షీట్ వేయాలని ఒక ఎలక్ట్స్ ఇస్తూ ఉంటాం. ఈ ఎలక్ట్స్ ఇవ్వడం వల్ల CCTNS ద్వారా ఎలక్ట్స్ ఇస్తాము, పర్సనల్గా ఫోన్స్ చేస్తూ ఉంటాము. సో ఈ గ్రేవ్ కేసుల్లో ఖచ్చితంగా 60 రోజులు ఛార్జ్ షీట్ వేసేలాగా మేము ప్రయత్నం చేస్తాం. కొన్నిసార్లు సర్టిఫికేట్స్ లేట్ అవుతూ ఉంటాయి. షెడ్యూల్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఓన్ సర్టిఫికేట్స్, ఈ సర్టిఫికేట్స్ కొంచెం లేట్గా వచ్చే అవకాశం ఉంది. ఈ అలర్ట్స్ ఇవ్వడం వల్ల కొంచెం త్వరగా తీసుకొని ఛార్జ్ షీట్ వేయడం. ఇవాళ మనం చూసుకుంటే ఎన్టీఆర్ కమిషనరేట్ ఈ ఇయర్ 2025 Jan 1 నుంచి టిల్ డేట్ ఇప్పుడు చూసుకుంటే 94%తో మనం స్టేట్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. అలాగే లాస్ట్ ఇయర్ కూడా చూసుకుంటే మనం 84%తో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. ఏ ప్రభుత్వాలు ఉన్నా గంజాయి యథావిధిగా సప్లై అవుతుంది అనేది పబ్లిక్ లో వస్తున్న టాక్ సార్. గంజాయి మీద మీరు ఏం వర్కౌట్ చేస్తున్నారు, ఎంత వర్కౌట్ చేస్తున్నారు అనేది లోకల్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, బయట ఉండి రాళ్ళేసే వాళ్ళకి తెలియదు. దాని మీద ఎలా వర్కౌట్ చేస్తున్నారు? NDPS కేసు అంటారండి. ఇవన్నీ కూడా నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ యాక్ట్, దాని ప్రకారం కట్టే కేసులన్నీ కూడా NDPS కేసెస్ అంటారు. దానిలో గాంజా వస్తుంది, కొకైన్ వస్తుంది, మీకు LSD అని వస్తుంది, MDMA వస్తుంది, ఇవన్నీ కూడా వస్తాయి. మన కమిషనర్ సారు, రెస్పెక్టెడ్ CP సారు విషయానికి వస్తే, సార్ ఎప్పుడు కూడా పైన ఇష్యూని సాల్వ్ చేసేస్తే అయిపోయిందనే మనస్తత్వం అయితే కాదండి. రూట్స్ పట్టుకుంటారు. ఇందాక మీరు చెప్పినట్టు డిజిటల్ అరెస్ట్లో ఎలాగైతే బ్యాంక్స్ని మనం కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసి దాన్ని కట్టడి చేయగలిగామో, ఇది కూడా అంతే. గాంజా ఎక్కడి నుంచి వస్తుంది, అసలు దీని రూట్ కాజ్ ఎక్కడ అని సార్ రీసెర్చ్ చేయడం, దాని మీద పడడం. ఇది ఎక్కువగా మనకి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ అటు నుంచి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందండి. దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. మన ఎన్టీఆర్ కమిషనరేట్లోనే కాకుండా స్టేట్ వైడ్ మీకు ఈగల్ టీమ్స్ అని లేటెస్ట్గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫామ్ చేశారు. దానిలో భాగంగా ఈగల్ అంటే మీకు ఎలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్, ఇది ఈగల్ టీమ్. వీళ్ళు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఈ మధ్య అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా ఎక్కువ చేస్తున్నారు. అవేర్నెస్ వీళ్ళ ముఖ్యమైన పాత్ర. ప్లస్ సడన్ సర్ప్రైజ్ అండి. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో సడన్ విజిట్ చేయడం, లాడ్జెస్, హోటల్స్లో సడన్ విజిట్ చేయడం, చాలా వరకు కూడా వీళ్ళు పట్టుకుని కట్టడి చేయడం చేస్తున్నారండి. ఈగల్ టీము కె రవికృష్ణ IPS గారు ఆయన ఆధ్వర్యంలో చాలా మంచి రిజల్ట్స్ అయితే ఇస్తుంది. డ్రగ్స్ని, ఈ గాంజా ఏవైతే ఉన్నాయో వీటిని కట్టడి చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో పోలీసు వారు దాన్ని సాదాసీదాగా తీసుకునే అవకాశం అయితే లేదండి. ఉక్కుపాదం అనేది మోపుతున్నారు, అదైతే ఖచ్చితంగా చెప్పగలను. అంటే గంజా అనేది చాలా మంది అమ్ముతున్నారు, మీరు పట్టుకుంటున్నారు, కేసులు కడుతున్నారు, వాళ్ళు జైలుకి వెళ్తున్నారు, కానీ తాగే వాళ్ళ తీవ్రత తగ్గట్లేదు అనేది ఒక
లెక్క సార్. అవును. మీరేం చెప్తారు సార్? తీవ్రత అంటే అంటే అలవాటు పడ్డ ప్రాణం మానక తప్పదు. అవునండి. ఆ! వీళ్ళు చాలా కొంచెం సైకోగా బిహేవ్ చేస్తా ఉంటారు. ఈ గాంజా తీసుకున్న వాళ్ళ ఒక విషయం చెప్పాలంటే ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. నేను కొత్తగా వచ్చిన కమిషనరేట్‌లోకి వచ్చినప్పుడు ఒక అప్ కొంచెం 18, 19 ఆ టైంలో ఈ బ్లేడ్ బ్యాచెస్, గాంజా బ్యాచెస్ ఎక్కువగా ఉండేవి. హ్మ్. అప్పుడు మా గౌరవ సిపి గారు అప్పుడు ఆదేశాల ప్రకారం డ్రైవ్స్ క్రియేట్ చేయడం ఇవన్నీ కూడా చేశాం. ఒకానొక టైంలో నేను కోర్ట్‌కి ఒక ఇన్సిడెంట్ మీకు చెప్పాలి. కోర్ట్‌కి వెళ్తున్నప్పుడు నేను మా కొలీగ్స్ ఒక పని మీద కోర్ట్‌కి వెళ్ళాం. అప్పుడు సెంట్రల్ జైలు నుంచి ఒక ఖైదీని తీసుకొచ్చారు. అతను చాలా చాలా పేరున్న రౌడీ షీటర్ అని అంటారు. విజయవాడ. విజయవాడలో. హ్మ్. అతను గాంజా బ్యాచెస్‌ని, బ్లేడ్ బ్యాచెస్‌ని అంతా గూడా అతనికి లీడర్‌గా వ్యవహరిస్తా ఉంటాడు అతను. నాకు జనరల్‌గా నేను కోర్ట్‌కి వెళ్ళి నేను నా పని నేను చేసుకుంటుంటే, ఆయన నాకు ఒక 5 మీటర్స్ డిస్టెన్స్‌లో కూర్చొనున్నాడు. అతను. అతను సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చారు. జనరల్‌గా ఈ కోర్ట్ నుంచి జైలు నుంచి తీసుకొచ్చినప్పుడు ఎస్కార్ట్ పార్టీస్ ఉంటాయి. వాళ్ళు వీళ్ళకి ఔట్ సైడ్ నుంచి ఏవి కూడా అలౌ చేయరండి. వాళ్ళే ఏదో ఒకటి తీసుకొచ్చి పెడతా ఉంటారు. ఫుడ్ ఎందుకంటే వీళ్ళకి పెట్టాలి. సో, చాలా కేర్ తీసుకుంటారు. చాలా జాగ్రత్తగా తీసుకొస్తారు. వీడు ఈ రౌడీ షీటర్ ఎవడైతే ఉన్నాడో పోలీసుల మీద తిరగబడడం స్టార్ట్ చేశాడు. ఎందుకు తిరగబడ్డాడంటే కోర్ట్‌లో వీడు కూర్చున్నప్పుడు వెనకాల ఒక వాల్ ఉంది. వాల్ వెనకాల వీడి బ్యాచ్ ఉన్నారు. ఆ బ్యాచ్ వీడికి ఒక గాంజా ప్యాకెట్ పైనుంచి ఇసిరారు. కరెక్ట్‌గా వచ్చి అది కాళ్ళ మీద పడింది. వీడు వెంటనే తీసుకొని జేబులో పెట్టుకున్నాడు. ఇదంతా ఒక హెడ్ కానిస్టేబుల్ చూడడం, ఆయన వెంటనే దాన్ని తీసేసి జడ్జి గారి ముందు పెడతాను. ఇంకో కేసు అవుతదని చెప్పడం. దాంతో వీడు ఫ్యూరియస్ అయిపోయాడు. వీడిని ఆపలేకపోయాం. వీడు పోలీసుల మీద తిరగబడి లెవెల్‌కొచ్చాడండి. ఎంతమంది ఉన్నారు సార్? ఎస్కార్ట్ పార్టీ 3 మెంబర్స్ ఉన్నారు అప్పుడు. హ్మ్. ఒక వాడికి చాలా ఫ్యూరియస్ అయిపోయాడు. ఫ్యూరియస్ అయ్యి కొంచెం కొట్టే పోలీసుల మీద చేయి చేసుకునే లెవెల్‌కొచ్చాడు. దీన్ని నేను దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. నేను అప్పుడే వచ్చిన కొత్త. సేమ్ మళ్ళీ అదే ఉడుకు రక్తం. నేను దాన్ని తీసుకోలేకపోయాను. విజయవాడ నుంచి కొత్త. విజయవాడ వచ్చింది కొత్త. వైజాగ్ నుంచి. నేను దాన్ని తీసుకోలేకపోయాను. వెంటనే వెళ్ళి వాడిని నా స్టైల్‌లో కొంచెం ఏయడం జరిగింది. దాంతో వాడు స్టన్ అయిపోయాడు. ఎంటైర్ కోర్ట్ కాంప్లెక్స్ స్టన్ అయింది. జనరల్‌గా వాడిని ఎవరు ముట్టుకోరు. అలాంటిది నేను అలా కొట్టేసరికి వాడు చాలా అఫెండ్ అయిపోయాడు. అసలు కోర్టు ప్రయాణంలో పోలీసు వారు అలా చేయకూడదు. జనరల్‌గా చేయరు. చెయ్యరు. ఎందుకంటే సామరస్యంగానే ఉంటారు. వాడు చెప్తున్నాడు కూడా. నేను జడ్జి గారికి చెప్తాను, నీ మీద కంప్లైంట్ ఇస్తానని కూడా చెప్పాడు. బుజ్జగిచ్చే ప్రయత్నం చేస్తారు. బుజ్జగిస్తా ఉంటుంటాం. బట్ నేను ఈ ప్రొఫెషన్‌కి వచ్చింది బుజ్జగించడానికో, ఇంకొకటో చేయడానికి రాలేదండి. నాకు కొన్ని విలువలు ఉన్నాయి. నాకు కొన్ని మోరల్స్ ఉన్నాయి. నేను వాటికి స్టిక్ అయి ఉంటాను. వాటి నుంచి నేను డీవియేట్ అవ్వను. ఎప్పుడైతే యూనిఫామ్ మీద చెయ్యి పడుతుంది అని తెలిసిందో రివర్స్ అయ్యారు కాబట్టి అక్కడ మీరు రేజ్ అవ్వాల్సి వచ్చింది. 100%. వాడు మమ్మల్ని కొట్టే స్థాయికి వచ్చాడంటే వాడు ఎంత నటోరియస్ క్రిమినల్ ఒకసారి మీరు ఆలోచించండి. అది కూడా కోర్టు ప్రాంగణంలో. ఎప్పుడైతే నేను అలా చేశానో వాడు ఈగో హర్ట్ అయింది. నన్ను ఈ కమిషనరేట్లో అప్పుడు వచ్చి ఎవరు నా మీద చెయ్యలేదు ఆ టైప్లో మాట్లాడడం, నువ్వు ఎలా ఇంటికి వెళ్తావో చూస్తానడం, ఈ బెదిరింపులు వాడి స్టైల్లో మొదలెట్టాడు. నేను ఒకటే చెప్పానండి, వాడికి కఫ్స్ అవి చేస్తున్నాయి, వాడు తీసేయండి, వాడు ఒకనొక టైంలో నేను సూసైడ్ చేసుకుంటాను, నన్ను వదిలేయండి, నేను పైన దూకేస్తానని చెప్పి ఆ టైంలోనే వాళ్ళు చాలా చెప్తున్నారు కదా, ఈ డ్రగ్స్ ప్రభావం, ఈ గాంజా ప్రభావం లేకపోవడం వల్ల వాళ్ళ మైండ్ అన్కంట్రోలబుల్ అవుతా ఉంటుంది. స్టిమ్యులెంట్స్ అంటాం కదా వీటిని, స్టిమ్యులెంట్స్ అంటారు వీటిని. అవి తీసుకోకపోవడం వల్ల వాళ్ళు వెంటనే నేను వాళ్ళ దగ్గర ఒకటే మాట చెప్పాను, నేను నీ కఫ్ తీసేస్తా, నీ ఇష్టం, పద తీసుకెళ్తా, నువ్వు దూకేస్తావా దూకే, ఐ డోంట్ కేర్. ఇలా చెప్పేసరికి వాడు అన్నాడు, ఇంటి పోవని చెప్పి అక్కడతో సైలెంట్ అయ్యాడు. వెనక దగ్గడం, సైలెంట్ అవడం. తర్వాత జడ్జి గారి దగ్గరికి నేను కూడా వాళ్ళతో వెళ్ళి కంప్లైంట్ కూడా చేశాను జడ్జి గారికి, చేస్తున్నాను సార్ వీళ్ళు కోర్ట్ కాంప్లెక్స్ లో అని చెప్పడం. జడ్జి గారు కూడా ఇంకో ప్లేస్ వేయండి అని చెప్పి పోలీసు వారికి చెప్పడం అన్ని కూడా జరిగింది. అంటే ఈ గంజాయి బ్యాచ్ అనేది మీరు అన్నట్టుగా ఎక్కడ పెడితే అక్కడ ఉంటారు, అలా చిల్లరగా తిరుగుతారు. పిల్లల స్థాయిలో కూడా, స్కూల్ పిల్లల స్థాయిలో కూడా ఇది ఇన్వాల్వ్ అయిపోతుంది. ఈ మధ్యకాలంలో సరితా మేడం గారు కూడా స్కూల్ పరిసర ప్రాంతంలో ప్రవేశించి అక్కడ ఎవరైతే చెదురుమదురుగా చిన్న చిన్న బడ్డీల్లో ఏమన్నా తనిఖీలు చేసడం, కొన్ని చోట్ల దొరకడం, స్టన్ అయిపోవడం, ఇంకా ఇంకా పిల్లల దాకా వెళ్ళిపోతుంది కదా సార్. దీన్ని మీరు ఎలా ఇది మన కట్టడి చేయగలుగుతున్నారు? డీసీపీ అడ్మిన్ సరిత ఐపీఎస్ మేడం గారు ఇది ఆలోచన అండి, సిపి గారు ఆలోచన ప్రకారం ఎవరైతే స్కూల్ సస్పెక్ట్ గా అనిపిస్తున్నాయో, వాళ్ళ పిల్లల బిహేవియర్ మారుతుందో, ఆ స్కూల్స్ దగ్గర బడ్డీ కొట్లలోనో, ఐస్ క్రీమ్ షాపుల్లోనో అక్కడెక్కడ సెర్చ్ చేస్తే కొన్ని చోట్ల దొరుకుతాయి. అవి కట్టెలు చేయడం,
రిగరస్ గా దాడులు చేయడం వాళ్ళ మీద, ఇది ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండడం, చుట్టుపక్కల కొంచెం రిసోర్సెస్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని ఆ రిసోర్స్ మీద మనం వర్కౌట్ చేయడం అనేది కూడా చేస్తున్నాం. ఆ విధంగా మనం దాన్ని కట్టెలు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అంటే ఓవరాల్ గా కమిషనర్ గారు ఎంత వర్క్ చేస్తున్నా సరే, అంటే సిఐలు కానివ్వండి, ఎస్ఐలు కానివ్వండి, పౌర సమాజాన్ని చైతన్యపరచాలి. ఎప్పటికీ ఎప్పుడు చూసినా బందోబస్తు హడావిడి, విజయవాడ సీఎంలు మంత్రుల హడావిడి ఎక్కువ ఉంటది. అదేవిధంగా కంప్లైంట్స్ ఒక పక్క చూసుకోవాలి, ఇంకో పక్క పని ఒత్తిడి బాగా ఉంటుంది సార్ అన్ని స్టేషన్స్ లో కూడా. అవునండి. ఈ ఒత్తిడిని తగ్గించడానికి మీ దగ్గర ఉన్న మంత్రం ఏంటి? డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న మంత్రం ఏంటి? జనరల్ గా డిపార్ట్మెంట్ మీరు 100% నిజం. ఈ కమిషనరేట్ చాలా టఫెస్ట్ జాబ్ అండి. ప్రతిరోజు ఏదో ఒక బందోబస్తు ఉంటుంది, ఏదో ఒక ఈవెంట్ ఉంటుంది, ఏదో ఒకటి ఖచ్చితంగా. ఈ వీటితో పాటు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా సిపి గారు ఉత్తర్వుల ప్రకారం మనం చేస్తూ ఉంటాం. సో 24/7 ఏదో ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటుంది. స్ట్రెస్ వచ్చేసరికి నా వరకు నేను ఇప్పుడు ప్రతి వారం మాకు సిటీసి సిటీ ట్రైనింగ్ కాలేజ్లో క్లాసెస్ చెప్తా ఉంటాను నేను. ఒక PC2 ఎస్ఐస్ అందరూ వస్తూ ఉంటారు, లా అండ్ ఆర్డర్ క్లాసులు చెప్తా ఉంటాం వాళ్ళకి. వాళ్ళకి చెప్పినప్పుడు నేను ఇందులో భాగంగా ఇది చెప్తా ఉంటాను. ఎప్పుడు మనం మన కోసం ఆలోచించాం, ఎంతసేపు సమాజం కోసం చేస్తూ ఉంటాం, లేదా ఇంట్లో భార్య పిల్లలు వీళ్ళ సెటిల్మెంట్ ఇవే ఉంటుంది. మరి మీకోసం మీరు ఏం చేస్తున్నారని క్వశ్చన్ చేస్తూ ఉంటాను. వాళ్ళు అప్పుడు మా కోసం మేమేం చేసుకుంటాం సార్ అని సరదా చెప్తాను. నేను అందుకే ఏం చెప్తానంటే, ఖాళీ సమయంలో మీకు దొరికినప్పుడు ఖచ్చితంగా ఒక బుక్ చదవడం, మళ్ళీ ఫోన్ చదవడం, మళ్ళీ ఫోన్ చూడడం కాదు, ఫోన్ చూస్తే అంత నచ్చిన పుస్తకం చదవడం, అది మీ ఇష్టం. అది జస్ట్ బుక్స్ చదువుతారా ఏం చదువుతారా అనేది కొంచెం మీ వరకు ఒక రోజుకి ఒక ½ గంట 1 అవర్ టైం స్పెండ్ చేయండి చెప్తాను. నేనైతే అదే ఫాలో అవుతాను. నాకు బుక్స్ చదవడం చాలా ఇష్టం అండి. గార్డెనింగ్, యానిమల్స్ ను పెంచడం, అలాగే ఓల్డ్ సాంగ్స్ వినడం, ముఖ్యంగా ఇళయరాజా గారి పాత సాంగ్స్ ఏవైతే ఉన్నాయో తమిళ్ కూడా వింటా ఉంటాను, అవి ఎక్కువ వినడం. సో నాకైతే స్ట్రెస్ బస్టర్స్ అవే. కలెక్షన్ అంతా చూసాం కదా సార్. అది రిపేర్ అయితే ఎవరో చేస్తారో కనుక్కొని, అవును, ఏదో రాజస్థాన్ నుంచి తెచ్చిచ్చారు. అవునండి. ఏం సార్ అది? యాక్చువల్గా టేప్ రికార్డర్స్ ఈ మధ్య మీకు ఎక్కడ కనిపించట్లేదు. అవును. నాకు మా తాతయ్య గారు వాడిన ఒక టేప్ రికార్డర్ నా దగ్గర ఉంది. దాన్ని నేను రిపేర్ చేయించుకున్నాను. అది ఎక్కడ చేయలే, దాన్ని చెన్నై పంపించి రిపేర్ చేయించి తీసుకొచ్చి దాన్ని వాడుతున్నాను. అలా కాకుండా నేను ఒక టేప్ రికార్డర్ ఏదో ఒక చిన్న వస్తువు మిస్ అయితే పంజాబ్ నుంచి తెప్పించాను. పంజాబ్ నుంచి దాన్ని తీసుకొచ్చి దాన్ని యాక్చువల్గా నేను ఇంకొక టేప్ రికార్డర్ కొన్నాను. అది 1980 అహుజా మోడల్. ఆ టేప్ రికార్డర్ లో క్యాసెట్ పెట్టి వినడం నాకు సరదా, స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది నాకేంటో అవన్నీ చూస్తే. మా ఇంట్లో అవే ఉంటాయన్ని. దాన్ని పంజాబ్ నుంచి తీసుకొచ్చి ఒక పాట పోయినా కూడా పంజాబ్ నుంచి రావాలి అది. ఇక్కడ ఎవరు పని చేయట్లేదు, దాన్ని ఎవరు వర్క్ చేయట్లేదు, టెక్నీషియన్స్ లేరు మన ఇక్కడ ఎవరు. సో ఇది ఓకే సార్. మీకు బాగా మిమ్మల్ని బాగా మీలో ఒక రకమైన వైబ్ తీసుకొచ్చిన పుస్తకం? నాకు ఇందాక మీకు చెప్పినట్టు బయోగ్రఫీ ఆఫ్ భగత్ సింగ్ రిటర్న్ బై కుల్దీప్ నాయర్, అది నన్ను బాగా కదిలించిందండి. అలాగే శామ్ మానిక్షా బయోగ్రఫీ, ఆయన మనం తర్వాత చెప్తే దాని గురించి, ఆయనది ఒకటి నన్ను బాగా కదిలించింది. ఇవి కాకుండా పుస్తకం చదివే వాళ్ళు ఎవరు కూడా శ్రీశ్రీ గారి పుస్తకం చదవకుండా ఉండరు. మహాప్రస్థానం అది చదవకుండా ఎవ్వరు ఉండరు. ఈమె ఎవ్రీ బుక్ లవర్ ఒకసారి ఆ తెలుగు పుస్తకాన్ని అయితే ఖచ్చితంగా చదువుతారు. అదొకసారి చెప్పండి సార్. నాకు అందులో ముఖ్యంగా నచ్చేవి 2. ఒకటి వాడు కవిత. అందరం కలిసి నిర్మించుకున్న ఈ అందమైన వస్తు సముదాయాన్ని అంతా ఎవడో ఒక్కడే వచ్చి ఎత్తుకుపోతుంటే నేరం మీద ఘోరం అని అంటే కాదు న్యాయం అని వాడంటాడు. పొద్దు పొడిచి పొద్దు గడిచి ఎద్దుల్లాగా పనిచేసే మమ్మల్ని ముద్దుల్ని మొరటల్ని చేసి ముద్దకి కూడా దూరం చేసి ఇదేం న్యాయం అంటే కాదు ధర్మం అని వాడంటాడు. సో ఇలా వెళ్తాడు. నెక్స్ట్ పని భారం అయ్యి పనిముట్లు పడేసి మేము చేయలేక వస్తున్నామంటే జోడు తీసి కొట్టి అన్యాయానికి అన్యాయమే మంది అంటాడు. ఇది వాడు కాన్సెప్ట్. ఇది చాలా అంటే అన్యాయం జరిగి ప్రతి చోట ఒక అన్యాయం జరుగుతూ ఉంటది, వాళ్ళంతా బాధితులు అనేది ఆ కవిత. ఇది శ్రీశ్రీ గారు. బాధితుల యొక్క ఆవేదన, కరెక్ట్ చెప్పాలంటే బాధితుల యొక్క ఆవేదన. అలాగే ఇంకొక చిన్న స్టాంజా ఉంటదండి శ్రీశ్రీ గారి. నిప్పులు కక్కుకుంటూ నెంగికి నేను ఎగిరిపోతే నిబడాశ్చర్యంతో మీరే, నెత్తులు కక్కుకుంటూ నేలకి నేను ఒదిగిపోతే నిర్దాక్ష్యంగాను మీరే. ఇది చాలా మీనింగ్ ఉంటది. సొసైటీ ఎలా ఉంటుందని. అలాగే జాషువా గారి రచనలు నన్ను బాగా ప్రేరేపిస్తాయండి.
జాషువా గారు ఒకరోజు ట్రైన్లో వెళ్తున్నప్పుడు పండితులంతా కూర్చున్నప్పుడు ఈయన కూడా పంచె అది కట్టుకుని పండితుల్లో కూర్చుని చర్చాగోష్ఠి జరుగుతుంటే సడన్ గా ఈయన యొక్క ఇది క్యాస్ట్ ఇవన్నీ అడిగితే తెలుసుకుని ఆ పండితులంతా లేచి వెళ్ళిపోయారు. ఆయన దాన్ని ఒక కవిత రూపంలో రాశాడు. నా కవిత వధూటి వదనంబు నెగదిగా చూసి కమనీయ రూపురేఖ వైఖరులు గాంచి బళీ బళీ అన్నవారే నీ దేకులం అనే ప్రశ్న వెలయించి చివాలున లేచిపోవచ్చో బాకున కుమ్మినట్లుగా పార్థవ చంద్ర వచింప సిగ్గగును. దీని అర్థం మీకు అర్థమై ఉంటది. ఈయన చెప్పే కవిత అంతా చూసి వాగ్దాటి చూసి నువ్వు భలే చాలా బాగా చెప్పావు అని చెప్పి లాస్ట్ లో మీరు ఏమిటి అని అడిగి తెలుసుకుని వెంటనే వెళ్ళిపోయావు అనేది. యాక్చువల్గా నాకు ఇంకొక ముఖ్యంగా లాస్ట్ పుస్తకం ఏంటంటే మన ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు ఆయన అత్యంత ఇష్టమైన బుక్ ఆధునిక మహాభారతం. ఆయన యాక్చువల్గా నాకు బుక్ పరిచయం చేసింది ఆయనే. పరిచయం చేయడం అంటే ఆయన ఎక్కువ దాన్ని రిసైట్ చేయడంతో అది కూడా కొని గుంటూరు శేషన్ శర్మ గారు రాసిన చాలా బాగుంటది. అందులో నాకు నచ్చింది ఏంటంటే నేను ఒక చెమట బిందువుని కండల కొండల్లో వదిలించిన సూర్యుడిని గుండెలతో నా దోస్తి నేనుండేది బాదర బస్తీ. చాలా ఎక్సలెంట్ అవునండి. సూపర్ ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా నాకు బాగా ఇష్టం. అంటే ఈ మధ్య కాలంలో కూడా కొన్ని కంపెనీస్ గురించి మనం విన్నాం. అంటే ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, న్యాయవాదులు, పెద్ద పెద్ద వ్యక్తులందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక సంస్థలో డబ్బులు పెట్టి చాలా నష్టపోయిన బాధితులు కూడా లేకపోలేదు. అంటే ఈ ట్రేడింగ్ కానివ్వండి, లేదంటే క్రిప్టో గురించి, MLM గురించి చెప్తాను. వీటి గురించి డిస్కస్ చేయాలంటే ఏం చెప్తాను? మీకు ఒక 3 పాయింట్స్ చెప్తానండి. ఫస్ట్ లేటెస్ట్ సైబర్ క్రైమ్స్ వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్. జనరల్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరికి ఇస్తారండి? ఒక రిజిస్టర్డ్ సాఫ్ట్వేర్ కంపెనీ ఎంప్లాయీస్ కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే వెసులుబాటే వర్క్ ఫ్రమ్ హోమ్. ఇక్కడేం జరుగుతుంది? వర్క్ ఫ్రమ్ హోమ్ లో వీడేమి ఆ కంపెనీలో పనిచేయడు, కానీ ఆ కంపెనీ వాళ్ళు వీళ్ళు డైరెక్ట్ గా ఫోన్ చేసి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ లైక్స్, షేర్స్, కామెంట్స్ పెడితే చాలు, మీకు 25,000 30,000 ఇస్తాం, మీరు ఎంత చేస్తే అంత ఎక్కువ ఇస్తాం అంటారు. వెంటనే మనం ఏదో బాగానే ఉంది, ఇంటి దగ్గర కూర్చొని చేసే పనే కదా అని చెప్పేసి వాడికి యాక్సెప్ట్ చేస్తాం. ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో మనం వాడు చెప్పిన టాస్క్లన్నీ కంప్లీట్ చేస్తాం. ఫర్ కంగ్రాచులేషన్స్, మీరు బాగా చేశారు, మీకు ఇంత మనీ వస్తుందని చెప్పేసి 25,000 వచ్చింది మీకు. అయితే ఈ 25,000 ఇవ్వాలంటే వచ్చిన రిజిస్ట్రేషన్ ఉంది, రిజిస్ట్రేషన్ 10,000 కట్టాలి. సో ఈ 25 + 10 35 మీకు బ్యాక్ వేస్తాం అంటాడు. 10,000 కదా, ఏముంది, ఒక 25 వస్తుంది కదా, మొత్తం మనకు వచ్చేస్తుంది కదా, 35 వచ్చేస్తుంది కదా అని చెప్పి మనం వెంటనే 10,000 ఆస్తాం. ఇది ఒక చిన్న అమౌంట్ తో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది? 35 కాదు, ఇంకొక 5,000 మీరు ఎక్స్ట్రా వేయాలి. నెక్స్ట్ చిన్న అమౌంటే చెప్తారు, 5,000 ఎక్స్ట్రా వేయాలి, వేస్తే మీకు 43 వేసేస్తాం అని చెప్తారు. మనం వాళ్ళు పోయిందే ఉంది, 5,000 వేస్తాం, వేసేస్తే తిరిగి వచ్చేస్తే కదా, ఎలాగో 40 వచ్చేస్తాయని చేస్తారండి. అసలు నేనేమంటానంటే, ఎప్పుడైతే మీరు చేసిన పనికి, మీరు పడ్డ కష్టానికి వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారో అప్పుడే మీరు దాని ప్రోడక్ట్ ఫిక్స్ అవ్వాలి. మీరు అక్కడ దాన్ని కట్ చేసేయాలి. అవాయిడ్ చేయడం, తెలియపరచడము ఏదో చేస్తే దాన్ని అక్కడతో మేము బ్లాక్ చేయాలి. అంతేగాని స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ 50,000 60,000 పోగొట్టుకున్నాం కంప్లైంట్స్ రెగ్యులర్ గా వస్తాం. మోసపోయామని తెలుసుకుని మా డబ్బులు పోయినాయి అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఇది ఒకటండి. నెంబర్ 2, లేటెస్ట్ గా మీకు APK ఫైల్స్ అని చెప్పేసి వాట్సాప్ లో వస్తూ ఉంటాయి. చాలా ఎక్కువ వస్తుంది, లేటెస్ట్ ట్రెండింగ్ కూడా అది. మెసేజ్ ఏమైనా వస్తుంది, SBI హ్యాస్ లాంచ్డ్ న్యూ యాప్ యోనో SBI అని చెప్తాడు, కిందేమో ఆ యాప్ లింక్ వచ్చేస్తుంది లేదా యాప్ వచ్చేస్తుంది. లేదా యాక్సిస్ అంటారు, ICICI అంటాడు, LIC అంటారు. మనకు తెలియకుండా దీనిలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ పెట్టే వ్యక్తి కూడా మనకు తెలిసిన వ్యక్తే. సో ఆల్రెడీ వాళ్ళ ఫోన్ హ్యాక్ అయి ఉంటుంది. మనం యాప్ ఇన్స్టాల్ చేసుకోగానే ఆటోమేటిక్ గా మన వాట్సాప్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోద్దండి, మన ఫోన్ మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోద్ది. ఇలాంటి సమయంలో మనం చేయాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ 2 థింగ్స్ చేయాలి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మీ ఫోన్ ని రీసెట్ చేయాలి. అంటే మీ ఫోన్ లో కొత్త ఫోన్ అయ్యి దానిలో ఫొటోస్ ఏమీ లేవు, యాప్స్ పోయింది అనుకుంటే రీసెట్ చేస్తే బెస్ట్ ఆప్షన్. మొత్తం యాప్స్ అన్ని ఎరేజ్ అయిపోతాయి, వాట్సాప్ మొత్తం అన్ని పోతాయి. అది బెస్ట్ థింగ్. నెంబర్ 2, లేదు నా దగ్గర నా ఫోన్ లో చాలా మెమరీ ఉంది, నా ఫొటోస్ అన్ని ఉన్నాయి అనుకుంటే మీరేం చేయాలంటే, ఫస్ట్ ఇంటర్నెట్ ఆఫ్ చేయాలి. నెక్స్ట్ ఫోన్ కి సిమ్ తీసేయాలి. సిమ్ తీసేసి ఇంటర్నెట్ ఆఫ్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్ళి మీ అనుమతి లేకుండా ఏదైనా కొత్త యాప్ ఇన్స్టాల్ అయిందో చూడాలి. చూసి దాన్ని అన్ఇన్స్టాల్ చేయాలి.
చెయ్యాలి. చేస్తే 99% ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. వెంటనే మీరు మళ్ళీ సిమ్ వేసుకొని చేసుకొని వాట్సాప్ లాగౌట్ చేసి రీలాగిన్ చేసినప్పుడు ఓటీపీ మీకే వస్తుంది. దాని ద్వారా మీరు లాగిన్ అవుతారు. ఆ యాప్ని ఎప్పుడైతే అన్ఇన్స్టాల్ చేస్తారో అప్పుడే మీ ఫోన్ మీ కంట్రోల్లోకి వస్తుంది, సేఫ్ అవుతుంది. ఎస్, ఇది సెకండ్ ఏపీకే ఫైల్ స్కామ్. ఇది చాలా చాలా ఎక్కువగా వస్తాయి. మన మదర్ ఫాదర్ మనకు పెడతారు. మీకు కూడా వచ్చినాయండి, నేను అవాయిడ్ చేస్తాం. మేము వెంటనే ఎలక్ట్ చేస్తాం గ్రూప్ లో. మేము ఒక 100 గ్రూప్స్ లో ఉంటాం. వాళ్ళ గ్రూప్ లో పెట్టినంటే ప్లీజ్ డోంట్ ఇన్స్టాల్, దట్ ఇస్ సైబర్ ఫ్రాడ్ అని చెప్తాం. అడ్మిన్ ఫోన్ చేసి వెంటనే దాన్ని డిలీట్ చేయమని చెప్తాం. ఆ విధంగా మేము దాన్ని ఆపడానికి 100% చేస్తాం. ఇది ఒక ఇది. నెంబర్ 3, స్టాక్ మార్కెట్ స్కామ్స్. ఇవి మామూలు స్కామ్స్ కాదండి. మీకు ఒక కేస్ స్టడీ చెప్పాలి. 2022లో అప్పుడే యాక్చువల్గా స్టాక్ మార్కెట్ మీరు అబ్జర్వ్ చేస్తే కరోనా టైంలో ఎక్కువ బూమ్ వచ్చింది. ఎందుకంటే అందరూ ఇళ్లలో ఉండడం, అందరూ స్టాక్ మార్కెట్ లో పెడితే పెట్టుబడి పెట్టడం అక్కడ స్టార్ట్ చేశారు. 2020, 2021 హెవీగా. దీన్ని అవకాశంగా తీసుకుని సైబర్ ఫ్రాడ్స్ ఎలా చేస్తున్నారు. 2022లో మేము ఒక కేసు చేసాం. ఆ కేసులో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఒక యాప్ తయారు చేశాడు. జీరోదో అప్ స్టాక్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే ఒక సింబల్ తో ఒక యాప్ తయారు చేశాడు. పెట్టుబడులు పెట్టండి, స్టాక్ మార్కెట్ లో కాన్సెప్ట్ ఉంది, అకౌంట్ హ్యాండ్లింగ్ అంటారు. మీ అకౌంట్ నేను హ్యాండిల్ చేయొచ్చు, అంటే మీరు నాకు డబ్బులు ఇస్తే మీ తరపున పెట్టుబడి నేను పెడతా. అలాగే ఈవిడ ఏం చేశాడు, 15 మంది 20 మందిని పూలప్ చేసి మీ డబ్బులు ఇవ్వండి నేను పెట్టుబడి పెడతానని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఆ యాప్ లోకి వెళ్ళి వాళ్ళ పేరు మీద ఒక ఐడి క్రియేట్ చేసి అందులో స్టాక్స్ పెట్టినట్టు, 1,00,000 రూపాయలు పెడితే తర్వాత అది 1,20,000 అయినట్టు మల్టిప్లై అవుతున్నట్టుగా ఫ్రాడ్ అంతా చూపించాడు. యాక్చువల్గా వీడేం చేస్తున్నాడు, ఆ డబ్బంతా వాడుకొని జల్సాలు చేయడం, కార్లు కొనుక్కోవడం, ఫారెన్ ట్రిప్స్ చేయడం ఇలా చేస్తున్నాడు. రియాలిటీ జరిగింది అది. ఫోన్ లో మాత్రం డబ్బు కనిపిస్తుంది, విత్ డ్రా చేయడానికి కుదరదు. మీరు విత్ డ్రా చేయలేరు, ఎందుకంటే అది రియల్ మనీ కాదు, అది ఒక ఫేక్ యాప్. ఇది మేము బస్ట్ చేస్తాం. దాన్ని పట్టుకుని విజయవాడ ఆయన విజయవాడ ఆయన పట్మర్ పోలీస్ స్టేషన్ లో నమోదైంది కేసు. అప్పుడు దాన్ని మనం పట్టుకున్నాం. ఏదోలాగా వాడిని కేసు నడుస్తుంది. వాడికి 420 అలాగే ఐటీ యాక్ట్స్ ప్రకారం కన్విక్షన్ కూడా అయింది. ఆస్తులు కూడా జప్తు చేయమని కోర్టు వారు ఆదేశించారు. తర్వాత ఏమైంది, ఆ యాప్ మనం పట్టుకోవడంతో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ అవేనండి, ఫేక్ యాప్స్ క్రియేట్ చేయడం, దానిలో మీరు మనీ మల్టిప్లై అవుతున్నట్టు చూపించడం, దానిలోనే మీ ప్రాఫిట్స్ వస్తున్నట్టు చూపించడం. ఎప్పుడైతే విత్ డ్రావాలు అడుగుతున్నారో వీళ్ళు చేతి ఎత్తేసి వెళ్ళిపోవడం. ఇవే స్కామ్స్. ఇది చాలా. అలాగే నెక్స్ట్ మీరు మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామ్స్ అంటారు. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 2016 ప్రకారం వస్తువుల్ని అమ్మచ్చు. మీకు ఇదంతా కూడా మీకు పిరమిడ్ స్కామ్స్ అని బాగా ఫేమస్ ఉంటాయి. కింద వాళ్ళు అంతా కూడా బాధితులే, టాప్ లో ఉన్నవాడు అంతా కూడా ఎప్పుడు మనీ అర్న్ చేస్తూ ఉంటారు, కింద ఉన్న వాళ్ళు ఎప్పుడు. సో యాక్చువల్ గా ఇది ప్రైస్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ రెగ్యులేషన్ యాక్ట్ అని ఒకటి ఉందండి. దాని ప్రకారం 1978 ఈ పిరమిడ్ సంబంధించిన యాక్టివిటీస్ అన్ని కూడా నేరాలే. అయితే మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో ఒక వస్తువుని పెట్టి మనం చేయొచ్చు, దాని ముసుగులో ఈ పిరమిడ్ జరిగితే అది నేరం. సో మీరు ఇన్స్టాగ్రామ్ లో చూస్తే సూట్లు బూట్లు వేసుకుని వస్తా ఉంటారు, చుట్టూ ఉన్న వాళ్ళంతా చప్పట్లు కొడతా ఉంటారు, వాళ్ళని ఏదో అచీవర్స్ తో చూపిస్తా ఉంటారు. విషయం ఏంటంటే కాన్సెప్ట్ వచ్చేసరికి అల్టిమేట్ గా నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు. వాడు వెళ్ళి ఇంకో ముగ్గురు జాయిన్ చేయాలి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు జాయిన్ చేయాలి, ఇంకో ముగ్గురు టీమ్. ఫస్ట్ వీడు 20,000 జాయిన్ అవుతాడు, 20,000 కట్టి జాయిన్ అవుతాడు. వీడి కింద ఒక ముగ్గురు జాయిన్ చేసుకుంటాడు, వాళ్ళంతా 20 కడతారు. 20 వేరే వాళ్ళకి వెళ్తుంది, వీడికి మాత్రం 5,000 వీడి అకౌంట్ లో పడతాయి. అంటే వీడికి 15,000 వచ్చినట్టు కమిషన్. వాళ్ళు మళ్ళీ ఇంకొక ముగ్గురు జాయిన్ చేస్తారు, మళ్ళీ 5,000 వస్తుంది. అల్టిమేట్ గా మీకు ఎవరైతే లాస్ట్ సర్వ్ అవుతారో వాళ్ళంతా కూడా ఇబ్బంది పడతారు. సో ఇది ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామ్స్. అలాగే పిరమిడ్ స్కామ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి కూడా అంటే కాలం మారుతుంది, ప్రజలు మారుతున్నారు, కానీ మోసాలు మారట్లేదు. అవునండి, మోసం యొక్క రూపాంతరం మాత్రమే మారుతుంది. కరెక్ట్. మోసం చేసేవాడు అలాగే ఉన్నాడు. అవును, మోసపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ మోసం చేసేవాడు తప్పు కాదని వాడు అగ్రి చేయట్లేదు. వాళ్ళు తప్పు అది అంటున్నారు. అది జాగ్రత్త వాళ్ళకు ఉండాలంటున్నారు కదా. ఒక రకంగా జాగ్రత్త మనం పడాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరు రాంగ్ ఎవరు కరెక్ట్ అంటారు. నేనేమంటానంటే అవేర్నెస్ లేకపోవడం కూడా ఒక రకమైన తప్పని నాకు అనిపిస్తూ ఉంటది. మనకు తెలుసుకోవాలి
ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఎన్ని మోసాలు జరుగుతున్నాయి, నాకేమీ పని లేదంటే కుదరదండి అది. ఎందుకంటే మనం మోసపోకూడదు, మన కుటుంబం మోసపోకూడదు. మనం బాగుండాలి అంటే ఏమేమి జరుగుతున్నాయి బయట సమాజంలో ఒక్కసారి న్యూస్ పేపర్ చూడడం, న్యూస్ చూడడం, లేటెస్ట్‌గా ఏం జరుగుతున్నాయి, మీలాంటి వాళ్ళు ఇలాంటి అవేర్‌నెస్ క్రియేట్ చేయడం, ఇంటర్వ్యూస్ ద్వారా మా చేత తెప్పించడం, అవేర్‌నెస్ క్రియేట్ చేయడం వల్ల ప్రజలకి తెలుస్తా ఉంటుంది. వాళ్ళు కూడా అప్‌డేట్ అవుతా ఉంటారు. తెలుసుకోవడం చాలా మంచిదండి. అలాగే ఇది ఎప్పుడు మోసం చేసేవాడు ఎప్పుడు కూడా నేనేం తప్పు చేయలేదని చెప్తారు అల్టిమేట్‌గా. నాది తప్పులేదు, వాడు మోసపోయాడు, వాడి తప్పు అంటారంట. సో, అది ఎప్పుడు జరుగుతా ఉంటది. ఆహ్, అంటే విజయవాడ ఈ మధ్య కాలంలో ఒక 2 పెద్ద కంపెనీలు హ్మ్. బాగా ప్రజలకు టోకరా పెట్టాయి కదా సార్. అవునండి. ఆ కేస్ స్టడీస్. దానిలో ఒక కంపెనీ నేనిప్పుడు చెప్పిన స్టాక్ మార్కెట్ స్కామ్ ఏదైతే ఉందో సేమ్ అదే మోడస్ ఆపరండి. నథింగ్. మీ పేరు డబ్బులివ్వండి, నేను మీకు మల్టిప్లై చేసిస్తాను. ఇదే ప్రొసీజర్. సెకండ్ కంపెనీ ఏదైతే ఉందో యానిమేషన్ కంపెనీ. యానిమేషన్ కంపెనీ. ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ ద కంపెనీ నేమ్. బట్ విషయం ఏంటంటే దానిలో జరిగే మోడస్ ఆపరండి నేను మీకు చెప్తాను. వీళ్ళు ఒక హాలీవుడ్ సంస్థకి మేము కంప్యూటర్ గ్రాఫిక్స్ చేస్తున్నామని చెప్పి అందరి దగ్గర డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టారండి. ఎలాగా? ఒక ₹1,00,000 ఇస్తే నేను 6,000 ఇస్తా నెలకి. 10,00,000 ఇస్తే 60,000 ఇస్తా. ₹1,00,00,000 ఇస్తే 60,000. 6,00,000. 6,00,000. ₹1,00,00,000 మన దగ్గర ఉన్నప్పుడు అది వాడికిస్తే నెల నెల 60,000 ఇస్తున్నాడంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఒక సాలరీ లాగా. ఇదేదో బాగుందని చెప్పి 350,00,00,000 నుంచి 400 వరకు దానిలో పెట్టుబడి పెట్టారని తెలుస్తుంది. సో, ఇది ఏంటంటే క్విక్ మనీ. అలాగే ఇంట్లోనే కూర్చొని డబ్బు సంపాదించాలని అత్యాశకి వెళ్ళినప్పుడు ఇటువంటివి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. వాడేం చేశాడు? మొత్తం అందరి దగ్గర డబ్బు తీసుకున్నాడు. లగ్జరీస్ అన్నీ వాడు పెట్టుకున్నాడు. ఫారెన్ ట్రిప్స్, లగ్జరీ ఫోన్స్, వాచ్ ఇవన్నీ జరిగినాయి. కోర్టు వారు దాని మీద జప్తు కూడా చేశారు. కానీ ఎప్పుడైతే కస్టమర్స్ నాకు విత్‌డ్రా కావాలని అడిగారో అప్పుడు చేసేసేసాడు. సో, అల్టిమేట్‌గా మల్టిప్లై అవుతుందనే ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో 100% తప్పండి. కష్టపడకుండా వచ్చే రూపాయి ఏది కూడా నిజమైన రూపాయి కాదు. అది 100% అలానే వెళ్ళిపోతది. ఈవెన్ క్రిప్టో కూడా అంతే. క్రిప్టోలో కూడా మీకు 100x, 500x మల్టిప్లై అయిపోతుంటది. అది ఒక పెద్ద ఒక రకమైన ఇది భారత ప్రభుత్వం కూడా దాని మీద కొంచెం కఠినంగానే వ్యవహరించారు. టాక్సెస్ ఎక్కువ పెంచారు. దానివల్ల ఆ క్రిప్టో గేమ్ ఆడేవాళ్ళంతా కూడా కొంచెం బయటకొచ్చి స్టాక్ మార్కెట్‌లోనే జెన్యూన్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటున్నారు. మొబైల్ కనుక్కున్నదే మీతో నేను మాట్లాడడానికి, మీరెక్కడున్నా కూడా మాట్లాడడానికి, త్వరగా మాట్లాడడానికి దాన్ని కనుక్కున్నాం. మనం దానికే వాడకుండా మిగతా ఆటిలకి మొబైల్ నుంచి మనీ ఎర్న్ చేయాలి, మొబైల్ నుంచే ఫేమ్ అవ్వాలి. ఇటువంటివి ఎప్పుడైతే మనం దాని నుంచి మొబైల్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్ చేసి డబ్బులు దాని సంపాదించాలి, పర్పస్‌ని మీనింగ్లెస్ చేసి అదర్ వాటికి ఎక్కువ వాడుతున్నాం. దానివల్ల మనకి ఎక్కువ హాని జరిగే అవకాశం ఉంది. నా ఉద్దేశంలో మొబైల్‌గానే వాడితే ల్యాండ్‌లైన్స్ ఉన్నప్పుడు ఇన్ని క్రైమ్స్ లేవు కదండీ! అవును. ల్యాండ్‌లైన్ ఉంది. బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్స్ ఉండేవి. ఇంట్లో ఉండేది. అందరం వెళ్లి అక్కడికే మాట్లాడుకునేవాళ్ళం. అప్పుడు అన్ని క్రైమ్స్ లేవు. అలా అని ఇప్పుడు దీన్ని మనం కాదనలేము. ఇది అడ్వాన్స్ టెక్నాలజీ, దీన్ని మనం వాడాలి. దేని పర్పస్ అయితే వాడుతున్నామో దానికే అసలు ఫోన్ పోతే ఇప్పుడు చాలా సడన్ మీ ఫోనే పోయింది సార్. లేకపోతే నా ఫోనే పోయింది. మనం ఏం చేయాలి? దీనికి 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు మా ఎన్టీఆర్ కమిషనరేట్ గౌరవ సిపి గారు రిలీజ్ చేసిన ఒక వాట్సాప్ నెంబర్ ఉంది. ఆ వాట్సాప్ నెంబర్‌లో దాన్ని చాట్‌బాట్ అంటారు. మనం పెద్దగా చదువుకోవాల్సిన అవసరం కూడా లేదు. దానిలో వెళ్ళి హాయ్ అని పెడితే అదే క్వెషన్ ఇచ్చేస్తది. మీ మొబైల్ ఎప్పుడు పోయింది? ఎక్కడ పోయింది? మీ ఐఈఎంఐ నంబర్ ఏంటి? మొబైల్ నంబర్ ఏంటి? ఇవన్నీ అడుగుద్ది. దాన్ని సబ్మిట్ చేయాలి. ఇదొక పద్ధతి. నెంబర్ 2, సెంట్రల్ గవర్నమెంట్ సిఈఐఆర్ అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చిందండి. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్. దీనిలో మొబైల్ పోతే మనం దానిలోకెళ్ళి కంప్లెయింట్ రిజిస్టర్ చేయొచ్చు. అయితే దీనిలో ఒక చిన్న ప్రాబ్లమ్ ఏమైనా ఉందంటే, మీ మొబైల్ పోయినప్పుడు ఏ సిమ్ అయితే ఉందో దాన్ని బ్లాక్ చేయించి, ఆ సిమ్‌ని మళ్ళీ వేరేది తీసుకొని మనం పెట్టుకోవాలి. ఎందుకంటే దానికే ఓటీపీ వస్తది. సో, అదొకటి చేసి సైట్‌లోకి వెళ్ళి మీ ఐఎంఈఐ, మీ పేరు, మొబైల్ నంబర్ ఇస్తే ఓటీపీ వస్తది. కంప్లెయింట్ రిజిస్టర్ అవుతది. ఇప్పుడు సిఈఐఆర్ సంస్థ ఏం చేస్తదంటే 2 పనులు చేస్తది. ఒకటి, మీ మొబైల్‌ని ఐఎంఈఐ ద్వారా మీరు కంప్లెయింట్ చేస్తారు కాబట్టి టెలికాం ఆపరేటర్స్‌కి అది ఐఎంఈఐ మొత్తం సర్క్యులేట్ చేస్తది. ఎప్పుడైతే దొంగ సిమ్ అందులో వేద్దామని చూస్తాడో ఫస్ట్ చేసే పని ఏంటంటే సిమ్ డీటెయిల్స్‌ని ఆటోమేటిక్‌గా ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్‌కి డీటెయిల్స్ ఇస్తది. సెకండ్ ఆ మొబైల్ బ్లాక్ అయిపోద్ది. ఆ దొంగ ఆ మొబైల్‌ని వాడుకోలేడు. ఈ 2 కూడా సిఈఆర్ సంస్థ చేస్తున్నారు. ఎప్పుడైతే లాస్ట్ డీటెయిల్స్ మాకొస్తాయో మా పోలీస్ దాన్ని మళ్ళీ లొకేషన్ తీసి ట్రాక్ చేసి తీసుకొని మొబైల్ రికవర్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఏంటి సార్ కోవిడ్ టైంలో మీ సిట్యుయేషన్ ఏంటి? కోవిడ్ టైంలో అందరూ కూడా పోలీస్‌ని ఒక రకంగా
హేట్ గానే చూసేవాళ్ళు. ఎందుకంటే మేము చేస్తున్న పని ఏదైతే ఉందో ఆ డిసీజ్ లేదా వైరస్ ని స్ప్రెడ్ కాకుండానే మనం మాక్సిమం ట్రై చేయడం చూసాం. ఇది మాకే కదండి, ఎంటైర్ వరల్డ్ కి కొత్త, ప్రపంచానికి కొత్త ఇది. ఆ ఈ సవాల్ ఎలా ఆ సవాలు లాక్డౌన్స్ కానీ, కంపా కంటోన్మెంట్ జోన్స్ ఇవన్నీ ఉంటాయి, కంటైన్మెంట్ జోన్స్, ఇవన్నీ కూడా ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. అటువంటివన్నీ ఎప్పుడో ఫ్లూ వచ్చింది, స్పానిష్ ఫ్లూ వచ్చింది 1800 అంటారు. దాని తర్వాత అంత భారీగా ప్రపంచం అంతా దాన్ని బారిన పడడం అనేది అది ముఖ్యం. కలరా దీనికి ఒకటే ప్రాణాంతక వ్యాధులు 100%. ఒకటే ఏంటంటే ప్రజల్ని కలవకుండా చేయడం అనేది మా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే వైరస్ స్ప్రెడ్ కాకూడదు. అలాగే అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వచ్చే ప్రజల్ని ట్రాక్ చేయడం, వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళ నుంచి స్ప్రెడ్ కాకుండా కంటైన్మెంట్ జోన్లో పెట్టడం, వాళ్ళని 15 days మనం దానిలో పెట్టి అబ్జర్వేషన్ చేయడం, అప్పుడు వాళ్ళని వదలడం, ఇది చాలా టఫ్ టాస్క్. ఇదొక భాగం అయితే 2021లో ఎక్కువ చాలా మంది చనిపోయారండి. నాకు తెలిసిన మా స్కూల్ ఫ్రెండ్ వాళ్ళ మామయ్య గారు కూడా చనిపోవడంతో నాకు ఫోన్ చేసి డెడ్ బాడీ మార్చరీలోనే ఉండిపోయింది చాలా రోజుల నుంచి, మేము ఇక్కడేమో రాలేకపోతున్నాం, అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్నాం, మీరే ఏదో ఒకటి చేయాలి, తను చాలా బాధపడితే ఊరుకోండి అని చెప్పి వాళ్ళు రిలీజియస్ పద్ధతిలోనే ఆ బాడీని తీసుకొచ్చి ఫైనల్ రిచువల్స్ చేయడం జరిగిందండి. ఇది తెలుసుకుని ఎవరైతే పోస్ట్ మార్టంలో పనిచేసే స్టాఫ్ ఉన్నారో వాళ్ళ నా నెంబర్ తీసుకున్నారు. ఆ తర్వాత ఏం చేశారు, అలానే అమెరికాలో ఉన్న అది మీ జాబ్ కి ఎఫెక్ట్ అవ్వా సార్? యాక్చువల్గా మాకు నేను దాన్ని కూడా ఒక సర్వీస్ ఓరియంటెడ్ గానే భావించానండి. ఎందుకంటే ఎక్కడో ఉన్నారు, వాళ్ళే అడుగుతున్నారు ఖచ్చితంగా చెయ్యండి, మేము అలా వదలలేకపోతున్నాం, మీరే మేము వీడియో కాల్ చేసాం, మా స్టాఫ్ అంతా వీడియో కాల్ చేయడం, ఫైనల్ రిచువల్స్ అన్ని చేయడం. అల్టిమేట్గా బాధాకరమైన విషయంలో కూడా వాళ్ళు చిన్న ఆనందపడింది ఏంటంటే అన్ని బాగా జరిగినాయి అని ఆనందపడ్డాం. ఇది తెలుసుకుని ఆ పోస్ట్ మార్టంలో ఉండే స్టాఫ్ నా నెంబర్ తీసుకుని ఒక అమెరికన్ కపుల్కి ఇవ్వడం, ఇండియన్స్ ఎన్ఆర్ఎస్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇక్కడ చనిపోవడంతో వాళ్ళు నాకు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయడం, ప్లీజ్ సార్ మీరు ఏదో చేయమంటే వాళ్ళకి కూడా ఫైనల్ రిచువల్స్ చేయించడం, ఇటువంటి చేయించడం. అలాగే ఏలూరులో ఒక ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళు మేము వస్తాము మీరు మాకు హెల్ప్ చేయాలంటే నేను బార్డర్ గన్నవరం వరకు వెళ్ళి అక్కడ కొంచెం రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చి అంబులెన్స్ అరేంజ్ చేయించి అంబులెన్స్ ద్వారా మళ్ళీ బాడీస్ని తీసుకెళ్ళడం. డైరెక్ట్ గా మీరు కోవిడ్ తో చనిపోయిన వాళ్ళతో యాక్చువల్లీ చెప్పాలని చాలా రిస్క్ చేశానండి. ఈ విషయాలన్నీ కూడా మా ఫ్యామిలీకి తెలియలేదు, తెలిస్తే కొంచెం భయపడేవాళ్ళు. ఒక రకంగా చాలా రిస్క్ చేశాను. కోవిడ్ పేషెంట్స్ వాళ్ళందరూ కూడా, నేను కూడా హెవీగా మాస్క్లు అవి వేసుకోవడం, ఒక రకమైన సర్వీస్ చేశాం. ఆ తర్వాత కోవిడ్ తర్వాత మొన్న లాస్ట్ ఇయర్ ఫ్లడ్స్. అవునండి. ఈ ఫ్లడ్స్ టైంలో మీరు అంటే డ్యూటీ అయిపోయిన తర్వాత మళ్ళీ వాలంటీర్ వెళ్ళి పనిచేసేవాళ్ళ? అవునండి. ఏం సార్ యాక్చువల్గా నాకు ఫ్లెక్స్ లో నా డ్యూటీ వచ్చారు, కమాండ్ కంట్రోల్ లో నాకు మానిటరింగ్ వేశారు. ఆఫీస్ వర్క్ ఇన్ హౌస్ వర్క్. యాక్చువల్గా చెప్పాలంటే కమాండ్ కంట్రోల్ మనకి ఇక్కడ సిపి గారి ఆఫీస్ దగ్గర ఉంటుంది. బుడమేరు నుంచి ఇన్ఫ్లో ఎంత, అవుట్ఫ్లో ఎంత, ఎప్పటికప్పుడు ప్రతి 1 అవర్కి మనం ఆఫీసర్స్కి చెప్తా ఉండాలి. ఆ మానిటరింగ్ ఇచ్చారు, చేసేవాడిని. నాకు ఖాళీ దొరికితే నేను వెంటనే సింగినగర్ ఉన్న ఆ ప్రాంతంలోకి వెళ్ళిపోయి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్లో పార్టిసిపేట్ చేయడం, ఇలా చేయడం జరిగిందండి. అక్కడ నేను మర్చిపోలేని ఒక దుర్ఘటన అనే చెప్పాలి. మేము అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్కి నందమూరి నగర్ మధ్యలో ఒక చిన్న 200 మీటర్స్ స్ట్రెచ్ ఉంటుంది, మధ్యలో స్లోప్ ఉంటుంది కూడా. నేను నందమూరి నగర్ దగ్గర ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాను, ట్రాక్టర్స్ అవన్నీ ఉన్నాయి, అక్కడ నించుని ఉన్నాను నేను వాటర్లో. నా బ్యాక్ సైడ్ ఎక్కడో 200 మీటర్స్ అవతల ఒక ఇద్దరు లేడీస్ నడుచుకుంటూ రావడానికి ప్రయత్నిస్తున్నారు. నాకు తెలియదు, నేను ఈ పనిలో ఉన్నాను. తర్వాత సడన్గా వెనక్కి తిరిగి చూస్తే గట్టి గట్టి క్యారీ వినిపిస్తున్నాయి, అందరూ కూడా అరుస్తున్నారు పైన బిల్డింగ్స్ మీద ఉన్న వాళ్ళు. వెనక్కి తిరిగి చూస్తే ఒక ఇద్దరు ఆ స్ట్రీమ్లో కొట్టుకెళ్ళిపోయారండి, కళ్ళ ముందే కొట్టుకెళ్ళిపోయారు. వెంటనే నా దగ్గర ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళ నెంబర్స్ ఉంటాయి, వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ దగ్గర బోట్స్ ఉంటాయి, ఆటోమేటిక్ బోట్స్, రబ్బర్ బోట్స్ అంటారు. వెంటనే వాళ్ళు రావడం, మేము ఆ బోట్ ఎక్కి లైఫ్ జాకెట్స్ అవి వేసుకుని ఆ బోట్లోనే వెళ్తే ఒక ఆవిడ మాత్రం చెట్టు కొమ్మకు పట్టుకుని వేలాడుతోందండి. ఆవిడ వెంటనే తీసుకుని ఆ బోట్లో వేయడం, ఆవిడ అయితే సేవ్ చేయగలిగాం. ఇంకొక ఆవిడ మాత్రం ఆ స్ట్రీమ్లో పట్టుకుని వెళ్ళిపోయారు, ఆవిడ మాకు కనపడలేదు. చాలాసేపు వెతికారండి? చాలాసేపు వెతికామండి, నియర్లీ 1 అవర్ వరకు వెతుకుతా ఉన్నాం, మాకు ఆవిడ కనపడలే. ఆ దుర్ఘటన ఎప్పటికీ నా కళ్ళ ముందే ఉంటుంది, అది తలుచుకున్నప్పుడల్లా నాకు బాధ. రావద్దని కేకేస్తారు. యాక్చువల్గా నేను ఇటువైపు ఉంటే ఆ పైన బిల్డింగ్స్ వాళ్ళు మీరు రావద్దు నడుస్తున్నారు, వాళ్ళని వినిపించుకోకుండా స్ట్రీమ్లోకి రావడం, ఒక ఆవిడ కొట్టుకెళ్ళిపోవడం, అది చాలా బాధాకరమైన విషయం. వరదల టైంలో ముఖ్యంగా డైరెక్ట్ చంద్రబాబు గారే ఉండడం, అవునండి, సిపి గారు దగ్గర మానిటరింగ్ చేయడం, అంటే
ఆ టైంలో మీ మీ అందరి పరిస్థితి ఏంటి సార్? యాక్చువల్గా మాకు ఇన్స్పైరింగ్ అండి. ఎందుకంటే చాలా మంది అసలు గడప దాటకుండా అవునండి, ఇళ్లలోనే భయపడతా ఉంటారు. ఉంటారు. ఇళ్లలోనే ఉన్న పరిస్థితి. అవునండి. మేము ఎప్పుడైతే సీఎం గారు, రెస్పెక్టెడ్ సీఎం గారు గ్రౌండ్ లెవెల్‌లోకి వచ్చి పనిచేస్తున్నారో, ఒక రకంగా అంత పెద్ద ఏజ్ ఉన్న వ్యక్తే అలా వచ్చి నీళ్ళల్లో దిగి చేయడం అనేది ఒక రకమైన ఇన్స్పిరేషన్. మా సిపి గారు కూడా ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసరు చాలా రిమోట్ ప్లేసెస్‌లో కూడా వెళ్ళి నీళ్ళల్లో దిగి అవన్నీ సర్వ్ చేయడం నాకు ఒక రకంగా ఇన్స్పైరింగ్ మూమెంట్స్ అండి. ఇదే క్రమంలో నేను ఇంకొక సంఘటన చెప్తాను. ఈ పెట్ డాగ్స్‌ని ఇళ్లల్లో వదిలేసి వెళ్ళిపోయేవారు ఆ టైం. ఆ పెట్ డాగ్స్ చాలా బాధాకరమైన విషయం. నాకు ఏంటో తెలీదు. నాకు అవి ఎక్కువ వినిపిస్తా ఉంటుంటాయి. ఏదైనా జంతువు అరుస్తుంటే నాకు చాలా త్వరగా వినిపిస్తది. పెట్ డాగ్స్ ఇళ్లల్లో ఫస్ట్ ఫ్లోర్‌లో కట్టేసేసి వీళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఇవి గట్టి గట్టిగా అరవడం, నేను సెపరేట్‌గా కొంచెం రిస్క్ చేసే వీళ్ళు వెళ్ళిపోయారు. వాటిని వదిలేసారు. మేము వెంటనే ఆ ఇంటి పక్క వాళ్ళని వీళ్ళని అడిగి ఫోన్‌లు చేసి కొంచెం తిట్టి, "ఏంటండి ఇలా చేస్తారంటే?" వాళ్ళు రావడం, దాన్ని తీసుకెళ్ళడం. మేమే వాటికి ఫుడ్ పెట్టడం. బ్లూ క్రాస్ వాళ్ళు, అలాగే కొన్ని యానిమల్ రెస్క్యూ టీమ్స్ వాళ్ళకిచ్చి కొన్ని రెస్క్యూ చేయించడం. స్ట్రే డాగ్స్ అయితే మరి దారుణం. అంటే మీరు ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత సవాళ్ళనేవి ఖచ్చితంగా ఉంటాయి 8 ఏళ్లలో. అసలు ఈ 8 ఏళ్లలో సవాళ్ళు లేకుండానే పని చేశారా? ఏమన్నా లేదండి. సవాళ్ళు ఉన్నాయా? 100%. ఏంటి సార్? హార్డ్ వచ్చేసరికి నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాలో పనిచేయడం అండి. 2019 ఎలక్షన్ టాస్క్ ఏదైతే ఉందో లైఫ్‌లో అది కూడా మర్చిపోలేనిది. మేము గ్రే హౌస్‌లో పనిచేస్తున్నప్పుడు ఒక 2 పార్టీస్ అటు ఇటు మూవ్ అవుతా ఉన్నాయి. కింద కొంచెం ఒక 5 కిలోమీటర్స్ దూరంలోనే కొంచెం నక్సల్స్ ఉన్నారని మాకు అనిపించింది. మీ నక్సల్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు ఒక ఇన్ఫార్మర్‌ని ముందు పెడతారు. ఒక వాళ్ళకి వీళ్ళకి గ్యాప్ ఒక 3-4 కేఎం ఉంటుంది. ఎప్పుడైతే మమ్మల్ని వాళ్ళు చూస్తారో వాళ్ళు తప్పించుకుని వెళ్ళి వాళ్ళకి సిగ్నల్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. అవతల పార్టీ వాళ్ళు ఆల్రెడీ ఫైరింగ్ స్టార్ట్ చేశారు. వీళ్ళు అలర్ట్ అయిపోయారు. యాక్చువల్‌గా నక్సల్స్ అనేవాళ్ళు తప్పించుకున్నారు. కానీ మేము మాత్రం ఒక 3-4 అవర్స్ లైన్ పొజిషన్‌లోనే ఉండి, అక్కడే ఉంటూ ఒక రకమైన అది థ్రిల్లింగ్, అలాగే చాలా కష్టంతో కూడిన ఇది. నక్సల్స్ కాల్పులు జరిగాయి. జరిగినాయండి. అప్పుడు మా పక్క పార్టీ వాళ్ళు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. మీకు మాకు తారసపడలేదు కాబట్టి మేము ఫైర్ చేయడానికి అవకాశం లేదు. మేము రెడీగా ఉన్నాం పొజిషన్‌లో. అదొకటి. అలాగే లైవ్ ల్యాండ్ మైన్ ఒకటి మా పార్టీకి చూడడం, దాన్ని వెంటనే బాంబ్ స్క్వాడ్ వాళ్ళకి తీయించడం. ఆ రోజు మా టీంలో ఎవరు దాన్ని తొక్కినా కూడా మొత్తం టీం అంతా కూడా బ్లాస్ట్ అయ్యేవాళ్ళం ఆ రోజున. అది ఎలా కనపడింది సార్ మీకు? మీకు చిన్న నాబ్ ఉంటదండి బయటికి. మీకు ఒక చిన్న ఐరన్ నాబ్ ఉంటుంది. చిన్న క్యాప్ లా ఉంటది. మీకు దాన్ని ప్రెస్ చేస్తే హెవీగా అది బ్లాస్ట్ అవుతది. తొక్కితే ఏం కాదు. కాలుతో తొక్కినా కూడా కొన్ని కొన్ని బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. హెవీ ప్రెషర్ పెట్టి కొంచెం వెహికల్స్ కి కోసం పెడుతుంటారు అవి. వెహికల్స్ ని పేల్చడానికి టైర్ తో వెళ్తే హెవీగా బ్లాస్ట్ అవుతుంది. అదొకటి మర్చిపోలేండి. ఈ మధ్య తగ్గినాయి సార్ ఈ వార్త. బాగా తగ్గినాయండి. గ్రే హౌన్స్ వారు చేసే ఆ టాస్క్ వల్ల తగ్గినాయి. నక్సల్స్ ఎలా ఉంటారంటే ఎంతసేపు యూనిఫామ్ వాళ్ళు వేసుకునే ఆ యూనిఫామ్ వేసుకుని అడవిలో ఉంటారు అనుకోవడం కరెక్ట్ కాదు. వాళ్ళు వేరే వేరే జనరల్ కామన్ పీపుల్ లానే ఉంటుంటారు ఆ అడవుల్లో. మనం వాళ్ళని గుర్తుపట్టలేము కూడా. డిస్కైజ్ అవుతా ఉంటారు. సో నక్సల్స్ ఎఫెక్టెడ్ ఏరియా చాలా కష్టం, టఫ్ జాబ్. నెక్స్ట్ వచ్చేసరికి మొన్న లేటెస్ట్ ఎలక్షన్ లో ఒక ఊరు కొట్టడానికి వచ్చారు పోలీసుల్ని. ఎక్కడ సార్? అది ఏమైందంటే ఏకుండూరు పోలీస్ స్టేషన్ కి అటాచ్మెంట్ ఇచ్చారు. ఆ పోలీస్ స్టేషన్ చేస్తున్న 2024 ఎలక్షన్స్ వెంకటకృష్ణరాయపాలెం అని ఒక పోలింగ్ బూత్ ఉంది. చాలా చిన్న పోలింగ్ బూత్, హైపర్ సెన్సిటివ్ అని విన్నాను. నాకు అక్కడే వేశారు. నేను యాక్చువల్గా మూవింగ్ పార్టీ, నేను వేరే పోలింగ్ బూత్ దగ్గర ఉన్నా. వెంటనే సార్ అర్జెంటుగా ఇక్కడ మీరు రావాలంటే, ఏమైంది బాబు అని అడిగితే, లేదు సార్ మీరు అర్జెంటుగా రావాల్సిందే అంటే, వాడు చెప్తున్నాడు అప్పటికి ఫోన్లో, సార్ ఒక 50-60 మంది ఉన్నారు, ఈ కత్తులును ఈ ఏంటి కర్రలు పట్టుకుని వచ్చేస్తారు, చాలా భయం వేస్తుంది మాకు ఏదైనా చెప్తున్న సెట్లో. ఇదేంట్రా బాబు ఇలా జరుగుతుందని నేను వెంటనే మా పార్టీతో వెళ్ళానండి. ఫస్ట్ ఆ సీన్లోకి వెళ్ళగానే అది చూస్తే నాకే అనిపించింది, ఏంటి ఎంతమంది ఉన్నారని. మీకు RRR సినిమాలో గేట్లు ఊపేస్తుంటా స్టార్టింగ్ సేమ్ అలానే అనిపించిందండి. ఆ గేట్లు ఊపడం, గోడలెక్కి దూకడం, ఆ లోపలికి వెళ్ళి ఆ ఈవీఎం టచ్ చేసి ఏదోలా పగలగొట్టాలనే ఇంటెన్షన్తో ఉన్నారు ఆ రోజు. అది కానీ ఆ రోజు జరిగి ఉంటే సెన్సేషన్ అయ్యేది ఎంటైర్ స్టేట్ లోని. మరి ఎలా దాన్ని మేము రావడం, నేను దూరం నుంచి చూస్తాను, ఒక 500 మీటర్స్ లోనే జనం హెవీగా ఉన్నారు. హెవీగా ఉండేసరికి చాలా భయం వేసింది. భయం అంటే ఒక రకంగా పానిక్ అయ్యాను. ఏంటి రాబు ఈవీఎం పగల కొడితే ఏంటి ఏమవుద్దని నేను ఆ పానిక్ లో ఉన్నా. మీరు ఆన్సర్ చేయాలి. నేను ఆన్సర్ చేయాలి. నేను దానికి ఆ జోన్ అంతా నాకే ఇచ్చారు. నేను వెంటనే రావడం నా సిబ్బంది ఒక 5-6 ఉన్నారు.
నేను రావడం లాఠీ చార్జ్ చేశానండి. భారీ లెవెల్ లాఠీ చార్జ్ చేసి మొత్తం ఎక్కడ వాళ్ళని అక్కడిని చల్లా చెదురు చేసాం. చేస్తే అప్పుడు వెంటనే పోలింగ్ బూత్లో కూడా 19 దాక్కొని ఉన్నారు. వాళ్ళందరినీ లాక్కొచ్చి వాళ్ళందరినీ కొట్టి మళ్ళీ మొత్తానికి పోలింగ్ బూత్ శానిటైజ్ చేసాం. ఇప్పుడు పోలింగ్ బూత్ క్లియర్. కానీ ఆ పోలింగ్ బూత్ ఎదురుకుండా ఒక చిన్న ఊరుంది. ఆ ఊర్లో మళ్ళీ మాబ్ మొబిలైజ్ అవుతున్నారు, మళ్ళీ స్టార్ట్ అవుతున్నారు. పోలీస్ వారి మీద వ్యతిరేక మమ్మల్ని కొట్టేశారు వీళ్ళు అని చెప్పేసి 15-20 మెంబర్స్ కూర్చుని మాట్లాడుతున్నారు. మాకున్న క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే పోలింగ్ బూత్ 100 మీటర్స్ ముందు వెనక ఎక్కడ ఆ డైరెక్షన్ 100 మీటర్స్ లో ఎవరు కూడా 144 ఒకళ్ళు ఇద్దరు నుంచి ఎక్కువ ఉండకూడదు. అది మేము మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ వాళ్ళని చిల్లచదువు చేయడానికి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తే చేసాం. కానీ నెక్స్ట్ ఊర్లో ఉన్న లేడీస్ అంతా వాళ్ళ హస్బెండ్స్ని తీసుకుని వచ్చి గొడవ చేయడం స్టార్ట్ చేశారు. మమ్మల్ని పడతారా మీరు, ఊర్లోకి వచ్చి పడతారా అంటే మేము చెప్పాం ఇది ఊరేనమ్మా, బట్ పోలింగ్ స్టేషన్ 100 మీటర్స్లోనే ఉంది, మీరు ఇక్కడ ఉండకూడదని మేము మైక్లో చెప్తున్నాం, అనౌన్స్మెంట్ చేస్తున్నాం, బతిమలాడుతున్నాం, మీరు వినట్లేదని చెప్తే ఆ లేడీస్ కొంచెం పక్కెళ్ళారు కానీ జెంట్స్ గడిచిపోయారండి. తగ్గల చాలాసేపు ఆ ఫ్యూరియస్ తగ్గల. వెంటనే మా టీము కొంచెం ప్యానిక్ అవడం స్టార్ట్ చేశారు. మీరు ఉన్నానని చెప్పి నేను మొత్తం నా లాఠీ ఇవన్నీ వదిలేసి క్యాప్ అని తీసి నేను ఒక్కడిని నడుచుకుంటూ వెళ్ళి లోపలికి ఊళ్ళో వెళ్ళిపోయాను. మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి అన్న, మీరు మమ్మల్ని కొట్టేశారు అంటే పదండి అని చెప్పి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ ఇళ్లలో కూర్చొని వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ నాకు కొంచెం వాటర్ ఇవ్వండి అని చెప్పి ఆ వాటర్ తాగి కొంచెం ప్రశాంతంగా ఏంటన్నా మీకు ఇప్పుడు ఏం బాగా, మీరు ఈవీఎం టచ్ చేద్దామనే ఉద్దేశంతో వచ్చారు, మాకు క్లియర్ కట్ కనిపిస్తుంది, దాన్ని మేము ఒప్పుకోం. ఈవీఎం అనేది చాలా మాకు ముఖ్యమైన అది, ఎందుకంటే పొద్దునుంచి చేస్తున్న ఎలక్షన్ అంతా కూడా అందులోనే ఉంది. అది నేను ఊరుకోనంటే సార్ తప్పు అయిపోయింది సార్ అని వాళ్ళు సామరస్యంగా మా టీం అంతా ప్యానిక్ అవుతున్నారు. సార్ వెళ్ళిపోయాడు, సార్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు, సార్ని తీసుకెళ్ళిపోయారు. నేను వెంటనే మనం నడుచుకుంటూ బయటకు వచ్చి అలా దాన్ని సెటిల్ చేసి ఈ రెండు ఇవి కూర్చొని మాట్లాడితే ఏదైనా సర్దుమడుగుతుంది అనేది అది ఒక ఎగ్జామ్. వాళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు తాగడంతో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. ఎప్పుడైతే వాళ్ళు కుర్చీ ఏంటంటే కుర్చీ వేశారు, నాకు కొంచెం వాటర్ ఇవ్వండి అంటే వాటర్ ఇచ్చారు. ఎందుకు సార్ అంత ఆవేశం మన ఇంట్లో ఆడవాళ్ళు, అది కాదమ్మా ఇలా చేయకూడదమ్మా, ప్రశాంతమైన వాతావరణంలో దాన్ని క్లోజ్ చేసాం. ఎలక్షన్ బాగా జరిగిందండి. బ్యూటిఫుల్ మూమెంట్ అండి సార్. బ్యూటిఫుల్ మూమెంట్ అంటే 2019లో నేను గవర్నర్ గారి దగ్గర అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తున్న క్రమంలో జనరల్ గవర్నర్ గారి దగ్గర చేయడం హై ప్రొఫైల్ అండి, చాలా హై ప్రొఫైల్ జాబ్స్ అవి. విఐపీస్ వస్తూ ఉంటారు, మనం చాలా నీట్గా వాళ్ళని తీసుకెళ్ళడం అంతా చేస్తూ ఉండాలి. నాకు అన్ఎక్స్పెక్టెడ్గా 2019 ఆగస్ట్ 17న జేఎన్టీయూలో కాన్వకేషన్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. అక్కడున్న స్టీఫెన్ అని ఒక చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, నువ్వు పేపర్ వచ్చింది ఇలా రేపు ప్రోగ్రామ్ ఉంది జేఎన్టీయూలో కాన్వకేషన్ అంటే, నేను సరే అది మా కాలేజ్ సార్ అన్న, సరే అయితే అని చెప్పేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ రోజు డ్యూటీ డిప్లాయ్మెంట్ జరుగుద్ది, డ్యూటీ డిప్లాయ్మెంట్ అలర్ట్ చేస్తారు. నేను క్యాజువల్గా అంటే పవన్ నేను జేటీకి పంపిస్తాను అన్నారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, నేను చదివిన కాలేజ్ కదా, గవర్నర్ గారితో వెళ్ళడం అనేది ఒక ఆనర్ నాకు. సరే అని సరే నీ టీం అంతా కూడా ఇవాళ బస్కి ట్రైన్కి పంపించాయి, నువ్వు మాత్రం ఉండని చెప్పారు. నేను సరే సార్ అని నెక్స్ట్ రోజు అయిపోయింది. మార్నింగ్ 7కి నాకు ఫోన్స్ రావట్లే. ఓ పని చెయ్యి, నువ్వు అర్జెంట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను, నీకోసం చాపర్ ఉంటుంది అక్కడ, ఆ చాపర్ ఎక్కితే నేను నిజమా సార్, నేను షాక్ అయ్యాను. నిజమా సార్ అంటే నిజమే, నువ్వు చాపర్లో వెళ్ళు, ట్రయల్ కాన్వాయ్ ఇది, మన సైడ్ నుంచి ఒక ఆఫీసర్ ఉండాలి, నువ్వు ఖచ్చితంగా వెళ్ళని చెప్తే నాకు ఆ రోజంతా నిద్ర పట్టలేదండి. ట్రయల్ కాన్వాయ్ అంటారు దాన్ని, ట్రయల్ రన్ ఇలాంటి. వెంటనే నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళడం, చాపర్ ఎక్కడం, చాపర్లో ఎక్కడి నుంచి సార్, గన్నవరం నుంచి మీకు టువర్డ్స్ గోదావరి, మళ్ళీ నేను చదివిన ఆదిత్య యూనివర్సిటీ పైనుంచి కనపడేది నాకు ఫస్ట్ కనపడేది గోదావరి అంటే మహా ఇష్టం. ఆ తర్వాత వెళ్తే ఆదిత్య యూనివర్సిటీ అది కనపడింది. ఇంకా తర్వాత రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ. సడన్ గా చాపర్ డౌన్ అవుతున్నట్టే బీచ్, కాకినాడ బీచ్, ఇవన్నీ నా కళ్ళ ముందే ఉన్నాయి. జేఎన్టీయూ కాకినాడలో వేశారు హెలిప్యాడ్ లాంచ్, అక్కడ నేను దిగడం, చాపర్ లో నుంచి దిగి నడుచుకుంటూ రావడం, అక్కడ అన్న ఒక ఎడిషనల్ ఎస్పీ గారు వీడియోతో పెద్ద ఆఫీసర్ ఆ టైప్ లో ఆయన సెల్యూట్ చేయడానికి రెడీ అవుతుంటే నేను ప్యానిక్ అయ్యాను. లేదు సార్ సబ్ ఇన్స్పెక్టర్ అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఆయన. మామూలు విషయం కాదే, చాలా గ్రేట్ అని చెప్పి తీసుకెళ్లి ఎస్పీ గారికి పరిచయం చేయడం. ఎవరిని ఎక్కించారండి? మీకు 30 years సర్వీస్ చేస్తున్న వాళ్ళకి కూడా రాని అవకాశం నాకు విత్ ఇన్ 1 yearలోనే వచ్చిందండి. ఐఎమ్ వెరీ లక్కీ.
అక్కడ ఇంకొకటి జరిగింది. ఉమ్. మా జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్, అలాగే రిజిస్టర్, నా స్పోర్ట్స్ పీడీ గారు, ఉమ్. వీళ్ళంతా అక్కడే ట్రైన్ కాన్వాయ్ కదా, ఉమ్. వాళ్ళు గవర్నర్ గారు వస్తే ఎలా రిసీవ్ చేసుకోవాలనేది వాళ్ళు ఆ ప్రాక్టీస్లో ఉన్నారు. మా పీడీ శ్యామ్ సార్ జేఎన్టీయూలో, ఆయన ప్రొఫెసర్ పిహెచ్డి కూడా చేశారు స్పోర్ట్స్ వింగ్లో. నువ్వేంటి ఇక్కడ? ఆయన షాక్ అవ్వడం. ఆయన ఎంతో ఆనందపడి, సార్ ఇది మన స్టూడెంట్ సార్, జేఎన్టీ స్టూడెంట్ అని చెప్పడం. అలా వాళ్ళతోనే జేఎన్టీయూకి వెళ్ళడం, వైస్ ఛాన్సలర్ గారి కారులో జేఎన్టీయూ మొత్తం తిరగడం, ఆ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయడం, ఇదంతా డ్రీమ్ అండి. ఉమ్. ఎవరికి రాని అదృష్టం అయితే నాకు వచ్చింది. అవంతా చేయడం, నెక్స్ట్ రోజు గవర్నర్ గారు రావడం, ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జీవితంలో మర్చిపోలేని సంఘటన అయితే. ఫైనల్ గా ఫీల్డ్ మార్షల్ శ్యామ్ గారు చెప్తానని చెప్పేసి అన్నారు, ఉందా? ఇందాక స్కిప్ చేసేసారు. నాకు రోల్ మోడల్ వచ్చేసరికి శామ్ మానిక్షా అండి. ఎందుకంటే ఈయన ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ ఇన్ ఇండియన్ ఆర్మీ. 1971 ఇండియా బంగ్లాదేశ్ వారు ఏదైతే ఉందో అది గెలవడానికి ముఖ్యమైన కారణం. ఇండియా బంగ్లాదేశ్ అంటే ఇండియా ఈస్ట్ పాకిస్తాన్ అప్పుడు అది గెలవడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. జనరల్గా అందరూ ప్రొఫెషనల్గా చాలా లారల్స్ ఉంటాయి, అదంతా ఓకే. ఈయన దగ్గర వచ్చేసరికి కింద సబార్డినేట్స్ని ఎలా ట్రీట్ చేయాలి, సబార్డినేట్స్తో ఎలా ఉండాలి, ఎంత ప్రేమగా ఉండాలి. మీరు పాత సినిమాలో చూస్తే ఏ 301 ఏ 402 ఎలా పిలుస్తూ ఉంటారు. అవును. ఆ పద్ధతి ఇప్పుడు లేదు, ఇప్పుడు ఎవరు అలా పిలవట్లేదు, అంత గౌరవంగానే ఉన్నారు. బట్ ఈయన వాళ్ళ పేరు పెట్టి ఎంత గౌరవంగా ఎంత మర్యాదగా పిలుస్తున్నారు అనేది ఈయన ఆటోబయోగ్రఫీ అనే బుక్లో మనకు దొరుకుతుంది. అలాగే ప్రొఫెషనల్గా లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈయన దగ్గర నుంచి చూడడం. మీరు చూస్తే ఈయన నేను ఎక్కువ ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. ఈయన చూసి నా ఆఫీస్లో కూడా ఈయన ఫోటో ఉంటాను. అవును సార్. సో ఇది శామ్ మానిక్షా. ఇన్ని సాధించిన తర్వాత ఇంకా సాధించాల్సింది ఏమైనా ఉందా అని ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు ఏంటి సార్ మీ ఫీల్? నేను పెద్దగా జీవితం మీద నాకు ఏంటంటే ఒక క్లియర్ పిక్చర్ ఉందండి. నాకు ఏమైనా ఒక రోల్ చేయాలని ఉందనుకుంటే మాత్రం నాకు క్లాసెస్ చెప్పడం చాలా ఇష్టం. నాకు ఫ్యూచర్లో పీటీసీ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ఏదైనా కూడా ప్రిన్సిపల్గా చేయాలని నా కోరిక. నేను దాన్ని అటువైపు అడుగులు అయితే ఖచ్చితంగా వేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.